గైస్ ఎవరైనా మెసేజ్ చేయరా? రాము, రాము గారండి. హాయ్ అండి. యా, హాయ్ అందరికీ. ఆ, మీకోసం వెయిట్ చేస్తున్నాను. సో మీరు ఒక్కరున్నా సరే నేను ఈరోజు లైవ్ చేస్తాను తప్పకుండా, ఓకేనా? సో డోంట్ వరీ. సో మీకు వినిపిస్తుందనే చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో స్క్రీన్ కొంచెం రెడ్యూస్ చేస్తున్నాను. సో యా, థ్యాంక్ యూ రాము గారు. సో మెంబర్షిప్ తీసుకున్నందుకు, అలాగే లైవ్లో జాయిన్ అయినందుకు కూడా. సో స్టార్ట్ చేద్దామా? మీరు ఒక్కరున్నా సరే నేను లైవ్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేద్దాం. రాము గారు చెప్పండి, మనం స్టార్ట్ చేద్దామా, వెయిట్ చేద్దామా ఒక 5 minutes? యా, ఓకే. సో అగైన్ నేను ఒకసారి మన గ్రూప్లో కూడా దీని గురించి పోస్ట్ చేస్తాను. ఒకే ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ కిరణ్. ఒకే ఒక్క నిమిషం. మనం ఒకసారి మళ్ళా వాళ్ళకి రిమైండర్గా పోస్ట్ చేస్తున్నాం అంతే. ఇద్దరు కూడా 3 members ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైతే జాయినర్స్ ఉన్నారో వాళ్ళంతా ఇంతలోపు విఎస్ కోడ్ ఓపెన్ చేసుకోండి. విఎస్ కోడ్. సో మన ప్రాజెక్ట్ సెటప్ గురించి అయితే మాట్లాడుతున్నాం ఈరోజు, ఓకేనా? సో నేను జస్ట్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ 3 members కూడా మెంబర్షిప్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో మనం స్టార్ట్ చేద్దామా? ఇంకో థర్డ్ మెంబర్ ఎవరో నాకు తెలియట్లేదు, వాళ్ళు ఎవరో రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కిరణ్, మెంబర్స్ మీరు చెప్పండి, స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేసేద్దాం ఇంకా, ఓకేనా? ఉన్నదే 2 members, పర్లేదు, మీ ఇద్దరికైనా చెప్తాను. స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేసేద్దాం. మేబీ ఇంకెవరు జాయిన్ అవ్వకపోవచ్చు. రాము గారు చెప్పండి, మనం స్టార్ట్ చేద్దామా? కిరణ్, స్టార్ట్ చేద్దామా? ఓకే, కిరణ్, ఆర్ యూ రెడీ? యా, ఓకే. మీ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇంకా నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు నెక్స్ట్, ఓకేనా? సో ఒక్కొక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అనే దాని గురించి, ఓకేనా? సో ఈరోజు మనం వన్స్ మనం ఈ ప్రాజెక్ట్ని సెటప్ చేశాక దీన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో నేను చార్ట్ ఒక 5 minutes తర్వాత చూస్తాను, ఓకేనా? మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, ఓకేనా? నేను దీని గురించి అంతా మాట్లాడేశాక మీరు రిప్లై ఇవ్వండి. లేదని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ చాట్ బాక్స్లో రాయండి, ఓకేనా? ప్రస్తుతానికి నేను కంటెంట్తో వెళ్తున్నాను. సో ఈరోజు మనం చేయబోయే టాపిక్ ఏంటంటే హౌ టు సెటప్ డిజాంగో ప్రాజెక్ట్ అనమాట, ఓకేనా? సో దీన్ని ఇప్పుడు మనం సెటప్ చేసేది మనకి లాంగ్ టైంలో కూడా ఉపయోగపడే విధంగా మనం సెటప్ చేయబోతున్నాం. సో యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా నేను ఎలాగ అప్రోచ్ అవుతున్నాను ప్రాజెక్ట్స్ని, అలాగే మీరు ఒకవేళ డెవలపర్స్ అయి ఉంటే, కంపెనీస్కి వర్క్ చేస్తుంటే, మీరు కూడా ఇలాంటి సెటప్ని యూజ్ చేసుకోవడం మంచిది అనేది నా సజెషన్, ఓకేనా? సో అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, సో
సో ఫస్ట్ వచ్చేసి మీకు అందరికీ జాంగో తెలుసని అనుకుంటున్నాను. రాము గారు మీకు కూడా తెలుసు, మీరు అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటారు. కిరణ్ నీకు కూడా తెలుసు, ఓకేనా. సో విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేయండి, అలాగే మీ కమాండ్ ప్రాంప్ట్స్ని కూడా ఓపెన్ చేసుకొని ఉండండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఏమేమి చేయబోతున్నామంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేస్తాం. వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనం రేపటి రోజున మనం డిప్లాయ్మెంట్కి వెళ్ళినా లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినప్పటికి కూడా వాళ్ళందరికీ ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే అప్పుడు మనం ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ని యూజ్ చేయడం వల్ల మనకి చాలా స్మూత్గా ప్రాజెక్ట్ రన్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ప్రాజెక్ట్ని వర్క్ చేస్తున్నప్పుడు చాలా రిక్వైర్మెంట్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ మన దాంట్లో ఇన్స్టాల్ అయ్యింటే కానీ వాళ్ళ దాంట్లో ఇన్స్టాల్ అవ్వవు, కాబట్టి మనం ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ని యూజ్ చేయబోతున్నాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ జాంగో ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాం. సో కాన్ఫిగరేషన్స్ అన్నిటి కూడా మేనేజ్ చేసుకున్న తర్వాత మనం పేజెస్ అన్నిటి కూడా సపరేట్ యాప్స్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం ఈరోజు, ఓకేనా. సో దీన్ని మనం సేవ్ చేసి పెట్టుకుంటాం పక్కన, సో దట్ మనం తర్వాత ఫ్యూచర్లో యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. రేపటి రోజున ఎవరైనా మీకు ప్రాజెక్ట్ ఇచ్చిన వెంటనే ఇక్కడున్న ప్రాజెక్ట్ని జస్ట్ కాపీ చేసుకొని ఫాస్ట్గా మన వర్క్ని ఇంకా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఫ్రేమ్ వర్క్ చాలా ఫాస్ట్గా మనకి అవుట్పుట్లు ఇస్తూ ఉంటుంది. దాన్ని మనం ఇంకా ఆప్టిమైజ్గా చేసుకోవడానికి చూస్తున్నాం అనమాట. డ్రై అనే ఒక మెథడ్ ఉంటుంది, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అని. సో ఆ మెథడ్ని అయితే ఇక్కడ అప్లై చేయబోతున్నాం అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది మీరు ఇప్పుడు నేను చేసేది మీరు నాతో కలిపి అయినా చేయండి, లేకపోతే చూసాక తర్వాత మీరు ప్రాక్టీస్ అయినా చేయండి, ఓకేనా. సో ఇది మీకు హోంవర్క్ అయితే ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఓకేనా. సో ఆర్ యూ రెడీ గైస్? ఆర్ యూ రెడీ? సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఎస్ అంటే ఇంకా మనం కోడ్తో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, నాతో చిన్న రిక్వెస్ట్ రాము గారు, ఒకసారి వీడియోకి లైక్ చేస్తారా? ఇద్దరే ఉన్నారు, లైక్స్ మాత్రం 0 ఉన్నాయి. కిరణ్ నువ్వు కూడా. యా, ఒకసారి మీ ఇద్దరు లైక్ చేస్తారంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. వీడియోని లైక్ చేయమని అడుగుతున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, ఓకే మనం ఇంకా కోడ్కి జంప్ అవుతున్నాము, ఓకేనా. సో నేను ఆల్రెడీ విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేసి పెట్టినాను ఇక్కడ. సో ఎంటీగా ఉంది, ఓకేనా. సో నాతో అయినా ఫాలో అవ్వండి, లేదంటే మీరైనా తర్వాత అయినా చూడండి. ప్రస్తుతానికి నేను ఎలా చేస్తున్నా చూడండి, మీకు ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో నేను డెస్క్టాప్ మీద వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను, మేక్ dir లైవ్ అని, ఓకేనా. సిడి లైవ్. సో ఇది నా ప్రాజెక్ట్ ఫోల్డర్గా నేను తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను డిజాంగో అడ్మిన్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకున్నాం కదా ఫస్ట్ స్టెప్లో. సో నేను ఆల్రెడీ, ఒకవేళ మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయడం తెలియకపోతే మనకు ఆల్రెడీ వీడియో ఉందండి దాని గురించి, ఒకసారి చూడండి, ఓకేనా. సో వర్చువల్ ఎన్వి తర్వాత వచ్చేసి నేను ఇక్కడ జేపీ అని ఒక ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాను. సో ఇది నాకు ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో దీంట్లో నేను నాకు సపరేట్ అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్యాకేజెస్ అన్నిటిని కూడా నేను ఈ జేపీ అనే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేయబోతున్నాను అనమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ నా లోకల్లో ఉన్న ఎన్విరాన్మెంట్కి డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసే ప్యాకేజెస్ అన్ని కూడా వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అవుతాయి, కానీ లోకల్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అవ్వవు. అలాగే లోకల్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేసినవి వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అవ్వవు అనమాట, ఓకేనా. సో ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డరు రేపటి రోజున మనం వేరే వాళ్ళకి మన ప్రాజెక్ట్ని షేర్ చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ అంటే ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. లేదా డిప్లాయ్ చేసేటప్పుడు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ని మనం సర్వర్లోకి కాపీ చేస్తాం అనమాట, ఓకేనా. ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను, ఓకే. సో నేను ఎవ్రీ 15 minutesకి ఒకసారి మిమ్మల్ని మీట్ అవుతాను, ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను పిప్ ఇన్స్టాల్ డిజాంగో అంటున్నాను, ఓకేనా. సో జాంగోని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను ఇక్కడ,
సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ 10 మినిట్స్లో మనం చూద్దాం, ఓకేనా? లేదంటే ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యాక మనం చూద్దాం, ఓకే? సో నేను ఇప్పుడు ప్రాజెక్ట్ జాంగోని అయితే ఇన్స్టాల్ చేశాను, ఇప్పుడు ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాను అనమాట. సో మనకి కమాండ్ ఏంటి, django admin స్టార్ట్ ప్రాజెక్ట్, ఓకే, స్టార్ట్ ప్రాజెక్ట్. సో ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జాంపుల్గా నేను జేపీ, ఓకే, ఆల్రెడీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో సిడి స్క్రిప్ట్స్, ఓకే, సిడి స్క్రిప్ట్స్ తర్వాత యాక్టివేట్ అంటే ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గమనిస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇంతకుముందు మనం మామూలు స్పేస్లో ఉన్నాం, ఇప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం అనమాట, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలన్నమాట. django admin స్టార్ట్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ వచ్చేసి నేను మై టెంప్లెట్ అని పెట్టుకుంటున్నాను. సో ఇది ఎందుకంటే నేను లాంగ్ టైం యూజ్ చేసుకుంటాను కాబట్టి మై టెంప్లెట్ అనేది నా ప్రాజెక్ట్ నేమ్గా ఇస్తున్నాను, ఓకేనా? సో మీరు కూడా క్రియేట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో నేను ఒకసారి దాన్ని పాపప్ చేస్తాను మీ చార్ట్ని, ఒకవేళ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే, సో దట్ నేను లైవ్లోనే చూస్తూ ఉంటాను మిమ్మల్ని. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కమెంట్ చేయండి అంతలోపల, ఓకేనా? మనం దీన్ని సైడ్కి పెట్టేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ కమెంట్లో రాయండి, లైవ్లోనే మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం, ఓకే? సో మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేశారా? సో నేను ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంటే ఎస్ అని టైప్ చేయండి ఒకసారి. ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంటే మీరు ఎస్ అని టైప్ చేస్తే నేను చూసుకుంటాను అన్నమాట, ఓకేనా? ఓకే రాము గారు, మీరు యా, థ్యాంక్ యూ. లైవ్ అనే దాంట్లో ఇది జేపీ అని ఉంది. మనం ఎక్కడ క్రియేట్ చేసాం ప్రాజెక్ట్ని? ఓకే, స్క్రిప్ట్స్లో చేసాం. ఓకే, అండర్స్టాండ్. బ్యాక్ రాలేదు మనం ఇందాక. వన్ మినిట్ రాము గారు, కిరణ్ 1 మినిట్. సో నేను కూడా నా ప్రాజెక్ట్ ఫోల్డర్ని ఓపెన్ చేసుకుంటున్నాను VS కోడ్లో. ఒకవేళ మీరు ఓపెన్ చేయకపోతే చేయండి, ఓకే? సో మై టెంప్లెట్ అనేది నా ప్రాజెక్ట్ ఫోల్డర్, ఓకేనా? మర్చిపోకూడదు దీన్ని మనం, ఓకే? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ చూద్దాం, ఓకేనా? మనం ఫస్ట్ స్టాటిక్ ఫైల్స్ని అలాగే ఇమేజెస్ అంటే URLs అన్నిటిని కూడా కాన్ఫిగర్ చేస్తాం ఫస్ట్. సో దానికోసం నేను ఎప్పుడు యూజ్ చేసేదే నా వెబ్సైట్ ఉంటుంది. రాము గారు మీకు ఒకవేళ తెలియకపోతే ఇక్కడ మన వెబ్సైట్లో మనం ఇవన్నీ పెట్టుకోన్నాం అనమాట, ఓకేనా? సో మనం ప్రతిసారి ఇట్లా యూజ్ అంటే మనం అవన్నీ గుర్తుపెట్టుకోకుండా మనం ఈజీగా రాసుకోవడానికి నేను ఇక్కడ ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా ఒకవేళ కావాలనుకున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చేసి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. కిరణ్ నీకు ఆల్రెడీ తెలుసు అని అనుకుంటున్నాను, ఓకేనా? సో ఇక్కడికి వస్తే ఈ పోస్ట్ నేను ఒకవేళ మీరు మొత్తం చూడలేకపోతే నేను ఇక్కడ మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను చూడండి రాము గారు, ఓకేనా? మీకే ఇక్కడ ఇస్తున్నాను. ఈ లింక్ ద్వారా వెళ్ళండి మీరు, ఓకేనా? ఈ లింక్ ద్వారా మీరు బ్లాగ్ పోస్ట్కి అయితే వెళ్తారు, సెట్టింగ్స్ ఫైల్లోకి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనం అన్నిటిని కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం. ఫస్ట్ నేను టైం వేస్ట్ చేయకుండా దీన్ని కాపీ చేసుకు వెళ్ళిపోతున్నాను. టెంప్లెట్స్ ఇది, ఓకేనా? టెంప్లెట్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ నుంచి మీకు రానించి ఎందుకు చెప్పట్లేదంటే మీకు అట్లీస్ట్ కొంతవరకు బేసిక్స్ తెలుసు కాబట్టి చెప్పట్లేదు రాము గారు, ఓకేనా? లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగండి, ఓకేనా? డోంట్ వరీ. సో నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ ఫైల్స్ని కాపీ చేస్తున్నాను ఇక్కడ. సో స్టాటిక్ ఫైల్స్ అంటే జావా స్క్రిప్ట్ అలాగే CSS ఫైల్స్ అనమాట, ఓకేనా? సో వీటిని కాన్ఫిగర్ చేయాలి కాబట్టి మనం స్క్రోల్ చేస్తే కిందకి ఇక్కడ స్టాటిక్ అని ఉంది కదా, మనం అన్ని కాపీ చేసుకున్నాం కాబట్టి దాన్ని నేను తీసేసి ఇక్కడ పెడుతున్నాను అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఉన్న అలాగే మీడియా ఫైల్స్ను కూడా మనం ఇక్కడే క్రియేట్ చేద్దాం, మీడియా ఫైల్స్ని, ఓకేనా? రాము గారు అక్కడ లింక్ ఇచ్చింది, లింక్ యూస్ చేయండి, ఓకేనా?
మీకోసం ఈ లింక్ ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి మీడియా ఫైల్స్ కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి అనమాట. సో మనం URLs ని బేస్ చేసుకునే కదా స్టాటిక్ ఫైల్స్ ని కూడా లోడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫైల్ ఇక్కడ ఉన్న డేటాని అంతటిని కూడా మీరు ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, urls.py ఫైల్లో మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ కొంచెం మాడిఫై చేస్తాను నేను దీన్ని, ఒకసారి గమనించండి రాము గారు. సో ఇక్కడ ఉన్న దాన్ని తీసేయండి, ఇఫ్ సెట్టింగ్స్ డాట్ డీబగ్ అని ఉంది కదా, అది తీసేయండి. రిమైనింగ్ అంతా కూడా కిందకి తీసుకురండి. URLs తర్వాత URL ప్యాటర్న్స్ తర్వాత దాన్ని పేస్ట్ చేయండి. ఓకేనా. సో ఇండెంటేషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇండెంటేషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. సో ఇక్కడ వరకు చేస్తారా గైస్? ఇక్కడ వరకు చేస్తారా మీరు? గైస్ ఇక్కడ వరకు మీరు చేశారా? ఒకవేళ ఎస్ అయితే ఎస్ టైప్ చేయండి, ఎస్ సార్ అని. సో నేను మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ రెస్పాండ్. రాము గారు మీరు? ఓకే ఓకే, వెయిట్ చేస్తా. వెయిట్ చేయమంటారా రాము గారు? రాము గారు మీరు అయిపోతే ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మెసేజ్ చేయండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని క్రియేట్ చేసాము. సెట్టింగ్స్ డాట్ పీ ఫైల్లో మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే చేసాము. ఫస్ట్ మనం ఇక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో 3 ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి టెంప్లెట్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం స్టాటిక్ ఫైల్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసెట్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సారీ, అసెట్స్ కాదు, మీడియా ఫోల్డర్స్ని క్రియేట్ చేయాలి. మీడియా ఎందుకంటే మనం ఇమేజెస్ని స్టోర్ చేస్తాం అనమాట. ఓకేనా. సో దట్ మనకి ఇది కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో మనం ఇప్పుడు యాడ్ చేయకపోయినా ఫర్దర్గా మనం యాడ్ చేయాలంటే మనకి మీడియా ఫోల్డర్ అవసరం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఫోల్డర్స్ని క్రియేట్ చేయాలన్నమాట. ఒకటి చూడండి, మీడియా ఒకటి, స్టాటిక్ ఫోల్డర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్స్ ఫోల్డర్ అనమాట. సో ఇక్కడ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని గమనించండి. సో నేను కంప్లీట్ బయట ఉన్నాను. ప్రాజెక్ట్ మెయిన్ ఫోల్డర్ లోపల మళ్ళీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ బయట ఉన్నాను. manage.py కింద మనం ఈ ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను టెంప్లెట్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాను, టెంప్లెట్స్. ఓకేనా. సో మీరు కూడా క్రియేట్ చేయండి వెంటనే. ఓకేనా. టెంప్లెట్ లోపల కదండి, అన్ని ఫోల్డర్స్ బయటే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను, స్టాటిక్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సారీ నెక్స్ట్ వచ్చేసి నేను అగైన్ ఇక్కడ ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. అదేంటంటే మీడియా ఫోల్డర్ అనమాట. ఓకేనా. మీడియా ఫోల్డర్ని అయితే క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఈ 3 ఫోల్డర్స్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మనం టెంప్లెట్స్ని పెట్టుకోవడానికి అగైన్ స్టాటిక్ ఫైల్స్ వచ్చేసి స్టాటిక్ ఫోల్డర్లో మనం CSS జావాస్క్రిప్ట్ ఫైల్స్ని అయితే పెడతాం. నెక్స్ట్ మీడియా ఫైల్స్ని పెడతాం. ఓకే. మీడియా అంటే ఇమేజ్ ఆర్ వీడియోస్ ఆర్ వాయిస్, ఓకేనా, ఏదైనా. ఓకేనా. ఇవి ఈ 3 ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో మనం ఏ ప్రాజెక్ట్లో అయినా సరే మనం కామన్గా యూజ్ చేసే 3 ఐటమ్స్ ఏంటంటే, త్రీ వచ్చేసి అవేంటంటే, సో మనం ఎప్పుడు యూజ్ చేసేది ఏంటంటే, సో నేను కొంచెం ఫాంట్ పెంచుతానండి. సో మనం ఎప్పుడు యూజ్ చేసేది హోమ్ ఒకటి, హోమ్ కామన్ ఉంటుంది మనకి. అలాగే కాంటాక్ట్ ఉంటుంది. ఎలాంటి వెబ్సైట్ని క్రియేట్ చేసినా మనకి ఇవి కామన్ ఉంటాయి. అలాగే అబౌట్ అస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవి కామన్గా ఉండేవి. ఓకేనా. సో వీటి కోసం మనం ఏం చేస్తామంటే ఒక యాప్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సపరేట్గా ఈ పేజెస్ని పెట్టుకోవడానికి మనం ఒక యాప్ని అయితే క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ 3 పేజెస్ని మనం ఇప్పుడు క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో 3 పేజెస్ని. ఓకే.
సో ఎలా ఫస్ట్ మనం ఆ పేజెస్ని క్రియేట్ చేయాలంటే మనకి ఒక యాప్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఈ యాప్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రేపటి రోజున మనం ఇంకొక ప్రాజెక్ట్కి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి కాంటాక్ట్లో మనకి యూజర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి రావాల్సి ఉంటుంది కాబట్టి మనం యూజర్ ఇచ్చే డీటెయిల్స్ని మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మోడల్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మోడల్ క్రియేట్ చేయాలంటే మనకి కంపల్సరీగా యాప్ అనేది కావాలన్నమాట. ఓకేనా? సో యాప్ కావాలి కాబట్టి మనం ఇక్కడ యాప్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో నేను ప్రాజెక్ట్ లోపలికి వెళ్తున్నానండి. ఇక్కడ మై టెంప్లెట్, సో పైథాన్ manage.py స్టార్ట్ యాప్. ఓకే, ఇక్కడ నేను పేజెస్ అనే ఒక యాప్ని అయితే క్రియేట్ చేస్తున్నానండి, పేజెస్ యాప్ని. సో ఎర్రర్ వచ్చింది, నాట్ ఇంపోర్ట్ Django, ఆర్ యు షూర్ ఇట్స్ ఇన్స్టాల్డ్? సో మినిట్ అండి, ఇది ఇన్స్టాల్ అవ్వలేదని చెప్తుంది నాకు ఇక్కడ. సో ఇందాకైతే ఇన్స్టాల్ చేసేమో అని అనుకుంటున్నాను. సో ఓకే, ఇది ఇందాక ఇన్స్టాల్ అవ్వలేదు ఇక్కడ ఎక్కడ కూడా. సో వెయిట్ 1 minute. సో మీరు ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేశారా రాము గారు? ఫోల్డర్స్ క్రియేట్ చేశారా? కిరణ్, నువ్వు ఫోల్డర్స్ క్రియేట్ చేసావా? ఓకే రాము గారు, సో థ్యాంక్ యూ. కిరణ్ నువ్వు? ఓకే, సో మనం ఇప్పుడు రెడీ టు గో. ఓకే, సో నేను పేజెస్ అనే యాప్ని క్రియేట్ చేస్తున్నాను, గమనిస్తున్నారు కదా, ఇక్కడ నేను పేజెస్ అని తీస్తున్నాను. సో మీరు మీకు నచ్చిన యాప్ నేమ్ ఇవ్వండి. ఓకేనా? ఓకే, సో అది నా ప్రాజెక్ట్ మెయిన్ ఫోల్డర్ లోపల ఉంది. ఓకే, ఒక నిమిషం. ఓకే, సో పేజెస్ అనే యాప్ని అయితే క్రియేట్ చేస్తాను. పేజెస్ నాకు ఇక్కడ ఉంటుంది ఇప్పుడు. సో గమనిస్తే ఇక్కడ నాకు పేజెస్ అనే యాప్ క్రియేట్ అయింది అనమాట. ఓకేనా? పేజెస్ యాప్ క్రియేట్ అయింది. సో ఫస్ట్ నేను స్టాటిక్ ఫైల్స్ని కాన్ఫిగర్ చేసుకోవాలి కాబట్టి, సారీ, టెంప్లెట్స్ని కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడికి వెళ్ళేసి టెంప్లెట్లో, ఓకే, సో పేజెస్ లోపలికి వెళ్ళేసి టెంప్లెట్స్ లోపలికి వెళ్ళండి. టెంప్లెట్స్లో సపరేట్గా పేజెస్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయండి, సపరేట్ ఫోల్డర్. ఓకేనా? సో దీన్ని మనం ఫర్దర్గా యూస్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో తప్పకుండా ఇది క్రియేట్ చేయండి. ఓకే, సో అగైన్ ఇప్పుడు దీని లోపల మనం టెంప్లెట్లో పేజెస్ ఫోల్డర్ అండి, మర్చిపోవద్దు. టెంప్లెట్లో పేజెస్ అనేది ఎందుకు ఇచ్చామంటే యాప్ నేమ్ కాబట్టి మనం అదే యాప్తో దానికి సంబంధించిన టెంప్లెట్స్ అన్ని టెంప్లెట్స్ లోపల అదే యాప్ నేమ్తో ఇక్కడ ఉన్నాయని చెప్తాను అనమాట. ఓకేనా? దాని అర్థం అదనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి index.html అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది హోమ్ పేజ్ అనమాట. నెక్స్ట్ about.html అని ఇంకొక పేజ్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటాక్ట్ ఉంటుంది, contact.html. ఓకే, సో ఈ 3 పేజెస్ని క్రియేట్ చేస్తున్నాను. మీరు క్రియేట్ చేస్తారని అనుకుంటున్నాను. క్రియేట్ చేస్తే మనం ముందుకెళ్దాం. ఓకే, సో ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే అది సరిగ్గా కనిపించట్లేదు నాకు ఇక్కడ. పేజెస్ లోపలికి వెళ్తుంది అది. సో యా, పేజెస్ అన్ని క్రియేట్ అయింది, పేజెస్ లోపల ఉన్నాయి అనమాట. ఓకేనా? సో అలాగే టెంప్లెట్స్ బయట ఓకే, టెంప్లెట్స్ బయట గుర్తుపెట్టుకోండి, టెంప్లెట్స్ బయట base.html అనేది క్రియేట్ చేయండి. టెంప్లెట్స్ బయట, ఓకేనా? పేజెస్లో కాదండి, పేజెస్లో కాదు, టెంప్లెట్ బయట. ఓకేనా? ఓకే, సో ఇక్కడ కూడా గమనిస్తే ఇక్కడ చూడండి base.html అనేది సపరేట్గా ఉంది, పేజెస్ లోపల పేజెస్ ఉన్నాయి. ఓకేనా? ఇది గమనించాలి. సో ఇలా క్రియేట్ చేశారని అనుకుంటున్నాను. ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మీరు ఇవన్నీ క్రియేట్ చేస్తుంటే ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని టైప్ చేస్తే నేను ముందుకెళ్తాను. క్రియేట్ చేశారని అనుకుంటున్నాను. రాము గారు ఉన్నారా?
ఎవరైతే ఉన్నారో యా క్రియేట్ చేశారా, పేజెస్ని క్రియేట్ చేశారా రాము గారు? ఓకే, క్రియేట్ చేశారని అనుకుంటున్నాను. సో ఇది మన బేస్ HTML లో వచ్చేసి మనం ఈ బేస్ ఎందుకు క్రియేట్ చేసామంటే అవుట్ సైడ్. సో ఈ పేజ్ లో మనం నావిగేషన్ బార్ కానీ, ఫుటర్ కానీ, హెడర్స్ కానీ వీటన్నిటిని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఏదైతే డైనమిక్ గా చేంజ్ అవుతూ ఉంటుందో కంటెంట్, దాన్ని ఇండెక్స్ లో, అబౌట్ లో, కాంటాక్ట్ లో, నెక్స్ట్ వచ్చే పేజెస్ లో వాటిలో పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? సో దానికోసం బేస్ అనేది తీసుకున్నాం. దీన్ని మనం మల్టిపుల్ టైమ్స్ మనం అన్ని పేజెస్ లో ఫుటర్లు, హెడర్లు ఇవన్నీ రిపిటేటివ్ గా రాయకుండా దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం దీన్ని బయట క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? మనం ఫస్ట్ బేస్ ని కాన్ఫిగర్ చేసినట్లయితే మనం తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా మనం టెంప్లెట్స్ అయితే తీసుకుంటూ ఉంటాం అండి. టెంప్లెట్స్ ని, ఓకేనా, టెంప్లెట్స్ ని తీసుకుంటూ ఉంటాం. టెంప్లెట్స్ ని తీసుకునేటప్పుడు ఇప్పుడు మీరు బూట్ స్ట్రాప్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నేను రీసెంట్ గా యూజ్ చేస్తున్న టైల్ విండ్ CSS అనే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది వచ్చేసి టైల్ విండ్ CSS. ఓకేనా? సో ఎందుకంటే కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తున్నాను. సో నేను ఈ 2 లింకులు కూడా మీకు కాపీ చేసి మీకు స్ట్రీమ్ లో ఇస్తానండి. ఓకేనా? స్ట్రీమ్ లో ఇస్తున్నాను ఇక్కడ. సో టైల్ విండ్ CSS అగైన్ ఇంకొక లింక్ ఉందండి, దాన్ని కూడా మీకు ఇస్తున్నాను ఇక్కడ. సో టైల్ బ్లాక్స్. సో ఈ 2 లింకుల్ని నేను లైవ్ స్ట్రీమ్ లో మీకు కాపీ చేసి పెడుతున్నాను, పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో వీటిని యూజ్ చేయండి. ఓకేనా? వీటిని యూజ్ చేయండి. ఓకే, సో నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ఒకసారి. ఓకేనా? సో నేను చెప్తున్నాను చూడండి. టైల్ విండ్ CS లోకి వెళ్ళండి. గెట్ స్టార్టెడ్ మీరు క్లిక్ చేశాక కిందికి స్క్రోల్ చేయండి. ఓకేనా? కిందికి స్క్రోల్ చేయండి, చివరికి వెళ్ళండి. చివరికి వెళ్ళాక ఇక్కడ గమనించండి. ఓకేనా? సో లింక్ ఉంది ఇక్కడ. సో ఈ లింక్ని అయితే కాపీ చేసుకోండి అండి. ఓకేనా? సో ఈ లింక్ని కాపీ చేసుకోండి. ఓకే, సో ఈ స్టెప్స్ మర్చిపోవద్దండి. ఇది టైల్ విండ్ CSS లో ఉంది. ఓకేనా? టైల్ బ్లాక్స్ పక్కన ఉంది. టైల్ విండ్ CSS లో చివరికి వస్తే మీకు ఇక్కడ CDN ఉంటుంది, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో ఇప్పుడు మనం ఇంటర్నెట్ బేస్ చేసుకొని మనం CSS ని రెండర్ చేస్తున్నట్టు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను నా బేస్ లోకి వెళ్ళిపోతాను. బేస్ ఇదండి. సో ఇక్కడ నేను HTML క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి యాప్ అని ఇస్తున్నాను ఇక్కడ, యాప్. ఓకే, సో అగైన్ ఇక్కడ వచ్చేసి నా CSS నేను ఏదైతే కాపీ చేసుకున్నానో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తానండి. ఓకేనా? దీన్ని ఇక్కడ కాపీ చేస్తాను, పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో పేస్ట్ చేస్తాను కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ నా కంటెంట్ని, రిమైనింగ్ కంటెంట్ని ఇక్కడ రాసుకుంటాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ వరకు మీరు కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. ఒకసారి రెస్పాన్స్ ఇస్తే నేను ముందుకెళ్తాను. ఓకేనా? ఈ వర్క్ అయితే మీరు చేశారా? CSS ని యాడ్ చేశారు ఇక్కడ. CSS ని మీ ఫైల్లో యాడ్ చేశారా? టైల్ విండ్ CSS ఫైల్ ని మీ HTML బేస్ లో అండి, బేస్ లో. ఓకేనా? ఇండెక్స్ లో కాదు, బేస్ లో యాడ్ చేయాలి. బేస్ లో యాడ్ చేశారా? లేదు అని చెప్తున్నారు. ఇదంతా చేశారని అనుకుంటున్నాను. చేశారా గైస్? థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో నేను ఇప్పుడే వచ్చాను. ఇక్కడ వరకు చెప్పిందంతా చేశారా గైస్? గైస్ ఉన్నారా? యా, సో ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఒకవేళ మీకు టైల్ విండ్ CSS గురించి తెలియకపోతే చెప్తాను చూడండి. సో ఇది కూడా ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సో దీంట్లో మనం చాలా త్వరగా మనం ప్రాజెక్ట్ని అయితే చూసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు. సో దానికోసమే ఇది యూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు, టైల్ విండ్ CSS ని. ఓకేనా? అంటే మనం బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కదా, సో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ప్రాజెక్ట్ బ్యాక్ ఎండ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటాం. సో మనకి లిటిల్ బిట్ ఫ్రంట్ ఎండ్ ఉన్నా సరిపోతుంది మనం వర్క్ చేయడానికి. కాకపోతే మోర్ అట్రాక్టివ్ గా చేయాలనుకున్నప్పుడు మనం ఈ బ్యాక్ ఎండ్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ CSS ని బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇది లైక్ బూట్ స్ట్రాపర్ అనమాట. ఓకేనా? సో చాలా ఈజీగా ఉంటుంది.
చాలా ఈజీగా ఉంటుంది గైస్. ఇక్కడ వచ్చేసి టైల్ బ్లాక్స్ అని ఉంది. టైల్ బ్లాక్స్ మీద లింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేశాక సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాం అండి. సో ఎగ్జాంపుల్గా ఫస్ట్ మనం టెంప్లెట్ని కాన్ఫిగర్ చేద్దాం. ఓకేనా, టెంప్లెట్ని. సో ఫస్ట్ మనకి ఏముంటుందండి, నావ్ బార్ ఉంటుంది కదా. సో నావ్ బార్ కోసం నేను కిందకి వెళ్తున్నాను. సో నావిగేషన్ బార్ కోసం సో స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ హెడ్డింగ్ కనిపిస్తుంది కదా, హెడర్ అని. ఇక్కడ హెడర్లో మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ కలర్ చూస్ చేసుకోండి, మీకు ఏ కలర్ కావాలో. ఓకేనా, సో ఏ కలర్ కావాలో ఆ కలర్ చూస్ చేసుకోండి, మీకు నచ్చిన కలర్ అండి. ఓకేనా, జస్ట్ మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోండి. సో నేనైతే ఈ కలర్ తీసుకుంటున్నాను. ఓకేనా, మీకు నచ్చిన కలర్ తీసుకోండి. అలాగే మీకు ఇట్లా కావాలో ఎట్లా కావాలో తీసుకోండి. ఓకేనా, సో ఇది వచ్చేసి లోగో అనమాట మీకు. ఓకేనా, సో లోగో. సో నాకు ఇది నాకు సరిపడుతుంది అనుకుంటున్నాను. సో నేను దీన్ని చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసి వ్యూ కోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సో ఇక్కడ కాపీ క్లిక్ బోర్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బేస్లో అండి, ఇప్పుడు చెప్తున్నంత కూడా బేస్లోనే. ఓకేనా, సో బేస్లోకి వచ్చేసి కాపీ చేయండి. ఓకే, బేస్లోకి వచ్చి కాపీ చేయండి. ఓకే, సో బేస్లో కాపీ చేశాక ఇది మనకి హెడర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఫుటర్ కావాలి. ఓకేనా, సో ఫుటర్ కోసం నేను కిందకి వెళ్తున్నాను కొంచెం. సో నాకు కింద ఎక్కడ ఫుటర్ ఉండాలి. సో ఆ ఫుటర్ని కూడా నేను తెచ్చుకుంటాను. సో నేను ఫ్రంట్ ఎండ్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయను కాబట్టి నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకు కనిపించే ఫుటర్. ఇక్కడ లోగో ఉంటుంది. నెక్స్ట్ మన కంపెనీ నేమ్ కానీ లేకపోతే మనం ఏది పెట్టాలనుకుంటే అది ఉంటుంది. నెక్స్ట్ కాపరేట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సోషల్ మీడియా ఐకాన్స్. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనం ఈజీగా క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో దీనికి అగైన్ వ్యూ కోడ్ మీద క్లిక్ చేయండి. జస్ట్ కాపీ టు క్లిప్ బోర్డ్ అనండి. ఓకే, ఇక్కడికి వచ్చేసాక కిందనండి, అన్నిటికంటే కిందన పేస్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరేం రాస్తారంటే బ్లాక్ కంటెంట్ రాసుకోండి. ఓకేనా, ఒక బ్లాక్ని క్రియేట్ చేయండి. ఓకే, సో బ్లాక్ కంటెంట్ అంటున్నాను నేను, మీకు నచ్చిన నేమ్ మీరు ఇవ్వండి. కాకపోతే ఇదే నేమ్ నెక్స్ట్ ఫైల్స్లో కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ H1 ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసుకొని, సో ఇది ఒక రెండర్ అవుతుందో లేదో చేసుకోవాలి కాబట్టి హలో వరల్డ్ అని ఇస్తాను అనమాట. ఓకేనా, హలో వరల్డ్ అంటున్నాను. ఓకే, గమనిస్తున్నారు కదా, హలో వరల్డ్ అంటున్నాను. సో ఇప్పుడు నేను ఒకసారి ఇదంతా చెక్ చేసుకుంటానండి. సో ఎలా చెక్ చేస్తానంటే ఇక్కడ నేను పేజెస్లోకి వెళ్ళేసి పేజెస్లో, ఓకేనా, పేజెస్లో సో పేజెస్లో ఏం చేస్తానంటే రాము గారు స్టార్ట్ చేశారా అంటున్నారు, అర్థం కాలేదు నాకు. స్టార్ట్ చేశారా అంటే ఓకే, మనం ముందుకెళ్దాం. ఓకే, ఫస్ట్ మనం యూఆర్ఎల్స్ని కాన్ఫిగర్ చేయలేదు ఇప్పటి వరకు. ఓకేనా, మనం జస్ట్ టెంప్లెట్స్ మీద ఉన్నాం. సో ఇప్పుడు మనం యూఆర్ఎల్స్ని కాన్ఫిగర్ చేద్దామండి. ఓకేనా, సో నేను యాప్ లెవెల్ యూఆర్ఎల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పేజెస్ అనే దానికి సపరేట్గా యూఆర్ఎల్స్ ఉంటే ఫర్దర్గా కూడా నేను మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను పేజెస్కి సపరేట్ యూఆర్ఎల్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను అంటే ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్తాను. ఓకే, ప్రాజెక్ట్ ఫోల్డర్లో యూఆర్ఎల్స్.py ఫైల్లో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కదండి, ఇది తీసుకుంటున్నా. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ చేస్తున్నా. ఓకేనా, సో బ్లాగ్ అంటున్నాను. సో బ్లాగ్ కాకుండా బ్లాగ్ తీసేసి నేను ఇక్కడ ఎంటీగా ఇస్తున్నా. ఓకేనా, ఎంటీగానే ఇస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా డొమైన్ తర్వాత అంటే www.devpyjp.com/about అని /contact అని /అని ఉంటుంది అనమాట. సో నేను అందుకోసం ఇక్కడ ఏం పెట్టట్లేదు. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి పేజ్ యూఆర్ఎల్స్ అండి. ఓకేనా, పేజెస్ మన ఫైల్ మన యాప్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. బ్రదర్ నేను వచ్చేసాను నేను. పేజెస్ యూఆర్ఎల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో కన్ఫ్యూజన్గా ఉన్నట్టున్నారు మీరు. రాము గారు నేను ఆల్రెడీ వచ్చేసాను, చెప్పాను కదా 5 minutes అని. వచ్చేసాను, నేను లైవ్లో ఉన్నాను. నేను లైవ్లోనే ఉన్నాను రాము గారు. గైస్ ఇక్కడ వరకు చేశారా మీరు? పేజెస్ యూఆర్ఎల్స్ వరకు
సో నేను అంతలోపల ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఇంకొక యూఆర్ఎల్ ఫైల్ని క్రియేట్ చేసి మీకోసం వెయిట్ చేస్తాను. మీరు కన్ఫర్మేషన్ కోసం నాకు రెస్పాన్స్ ఇవ్వండి. urls.py అంటున్నాను. సో ఇక్కడ వరకు మీరంతా చేశారా? కిరణ్ చేసావా? రామగారు నేను వచ్చేసాను. యా, సో ఇక్కడ మనం వచ్చేసి ఫ్రమ్ django.urls ఓకే, ఇంపోర్ట్ రివర్స్ కాదు పాత్, ఓకేనా, పాత్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో ఇందాక మనం ఒకటి మర్చిపోయాం, ఇక్కడ ఇంక్లూడ్ అని ఉంది, దీన్ని ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంక్లూడ్ అని ఇంపోర్ట్ చేయండి. ఓకేనా, ఇంక్లూడ్ ఇంపోర్ట్ చేయండి నెక్స్ట్ యూఆర్ఎల్స్ పేజెస్లో. ఓకే, సో ఇక్కడికి వచ్చేసాం. నెక్స్ట్ యూఆర్ఎల్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ఈక్వల్ టు అని ఇస్తున్నాము. ఇక్కడ నేను పాత్ని క్రియేట్ చేస్తాను. అగైన్ ఇక్కడ నేనేం చేయాలి, నా యూఆర్ఎల్స్ని కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా, సో నేను ఇక్కడ ఇండెక్స్ అని ఇస్తాను. సో నేను ఇంకా దీన్ని క్రియేట్ చేయలేదు వ్యూని, సో నేను ఇప్పుడు క్రియేట్ చేస్తాను వెళ్ళి. ఓకేనా, అక్కడికి వెళ్ళి క్రియేట్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి నేను నేమ్ అనే సో ఇక్కడ ఇస్తున్నాను. సో ఇచ్చిన నేమ్తోనే సేమ్ నేమ్తోనే మనం అక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, హోమ్ అని ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, హోమ్ అని ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ డాట్ వ్యూస్ ఇంపోర్ట్ ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ అంటున్నాను. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలండి, ఇక్కడ నా హోమ్ పేజ్లో వ్యూ ఉంది కదా, సారీ పేజెస్లో వ్యూ ఉంది కదా, ఆ వ్యూస్లోకి వెళ్తాను. ఓకేనా, సో ఆ వ్యూస్లోకి వెళ్ళి ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను డెఫ్ ఇండెక్స్. అదే నేమ్తో ఇవ్వాలండి, మర్చిపోవద్దు. ఓకేనా, సో మీరు తప్పిచ్చేసి అక్కడ ఒక నేమ్ ఇచ్చి ఇక్కడ ఒక నేమ్ ఇస్తే అది మనకు వర్క్ అవ్వదు అనమాట. కాబట్టి డెఫ్ ఇండెక్స్ ఆఫ్ రిక్వెస్ట్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా ఇక్కడ వచ్చేసి మనం base.html ఇవ్వండి. ఓకేనా, base.html ఎందుకంటే ఫస్ట్ మనం చెక్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు. ఓకేనా, వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాం. సో దానికోసమే చెక్ చేస్తున్నాం కాబట్టి base.html ఇవ్వండి. python manage.py రన్ సర్వర్ అంటున్నాను. ఓకేనా, సో ఐ హోప్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందని అనుకుంటున్నాను. సో 127. సో ఇక్కడ గమనిస్తే చూడండి మొత్తం వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకేనా, గమనిస్తున్నారు కదా, మీరంతా గమనిస్తున్నారని అనుకుంటున్నాను. ఓకే, ఇది హెడరు. ఓకేనా, ఇది హెడరు. నెక్స్ట్ ఇది ఫుటరు. ఓకేనా, ఓకేనా గైస్. సో మీకు అందరికి హోమ్ పేజ్ వరకు వచ్చిందా? ఒకసారి నాకు కమెంట్లో చెప్తారా? హోమ్ పేజ్ వరకు మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారో లేదో? హోమ్ పేజ్ వరకు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారో లేదో ఒకసారి చెప్తారా? హోమ్ పేజ్ మీకు కనిపిస్తుందా గైస్? ఇక్కడ మనకి హోమ్ పేజ్ వచ్చింది కదా, ఈ హోమ్ పేజ్ కనిపిస్తుందా ఇలాగా? ఇంకా ఎవరున్నారు లైవ్ లో? రాము గారు మీకు కనిపిస్తుందా? హోమ్ పేజ్ వచ్చిందా మీకు? రాము గారు హోమ్ పేజ్ వచ్చిందా? హోమ్ పేజ్ వచ్చిందా రాము గారు? ఓకే, మీరు మీ నుంచి నాకు రెస్పాన్స్ రావట్లేదు. ఓకే అండి, సో ఓకే కిరణ్ మనం మూవ్ అవుదాం. ఓకే, మీకు హోమ్ పేజ్ వచ్చింది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అగైన్ ఇప్పుడు మనకి మెయిన్ ఏంటి? ఓకే, మన హోమ్ పేజ్ అయితే చేసేసాం. సో ఇది మనకి బేస్ అనమాట. ఓకేనా, సో దీన్ని నెక్స్ట్ పేజెస్కి మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎలా ఎక్స్టెండ్ చేస్తాం? సో ఇక్కడికి వెళ్ళేసి ప్రతి పేజ్లోకి ఇండెక్స్లోకి వెళ్ళేసి సో ఇండెక్స్లో లోడ్ స్టాటిక్ అని ఇచ్చేయండి ఫస్ట్. ఓకేనా, సో లోడ్ స్టాటిక్. ఓకేనా, ఇది తప్పనిసరిగా మీరు ఫస్ట్ రెంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఏమి ఇవ్వాల్సి ఉంటుందంటే ఎక్స్టెండ్స్. ఓకేనా, ఎక్స్టెండ్స్ base.html. ఓకేనా, base.html దీన్ని ఇవ్వండి. ఓకేనా,
సో అలాగే బ్లాక్ కంటెంట్ ని కూడా క్రియేట్ చేసుకోండి ఒకేసారి. ఓకే, బ్లాక్, ఇక్కడ వచ్చేసి బ్లాక్ కంటెంట్. ఓకే, సో అలాగే టైటిల్ బ్లాక్ కూడా బేస్ లో క్రియేట్ చేయండి, టైటిల్ బ్లాక్. ఎందుకంటే ప్రతి పేజ్ కి డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ ఉంటాయండి, కాబట్టి మనం టైటిల్ కూడా బ్లాక్ లో పెట్టుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడికి వచ్చేసి సో ఇక్కడ టైటిల్ క్రియేట్, బ్లాక్ టైటిల్ అని క్రియేట్ చేయండి. ఓకేనా, బ్లాక్ టైటిల్. ఓకే, సో టైటిల్ బ్లాక్ లోపల ఈ టైటిల్ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన టైటిల్ దీని లోపల ఇవ్వండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలానే కాపీ చేసుకొని ఇండెక్స్ లోపలికి వచ్చేసి ఇక్కడ పెట్టండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి హోమ్ అని పెట్టండి. ఓకేనా, హోమ్ ఈ టైటిల్లో, ఎందుకంటే ప్రతి పేజ్కి డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి మనం దానికోసం అనేసి ఇప్పుడు మనం అక్కడ ఒక బ్లాక్ క్రియేట్ చేసామంట. ఒకవేళ మీకు బ్లాక్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియకపోతే మనం డైనమిక్ గా చేంజ్ అయ్యే కంటెంట్ ని ఆ బ్లాక్ లో పెట్టినట్టయితే ఈ పేజ్ కి నెక్స్ట్ పేజ్ కి డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట మనకి. ఓకేనా, సో నేను అదే ఇక్కడ ఏం చేశానో దాన్ని మొత్తాన్ని కాపీ చేసుకుపోయి అబౌట్ లో పేస్ట్ చేస్తున్నాను, అగైన్ కాంటాక్ట్ లో పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇది ఇక్కడ వరకు మీరు చేశారని అనుకుంటున్నాను. ఓకేనా, చేశారా గైస్? చేశారా గైస్? ఇక్కడ వరకు చేశారా? కిరణ్ చేసావా? కిరణ్ ఇక్కడ వరకు చేసావా? అగైన్ ఇండెక్స్ లో హోమ్ ఉంటుంది, అబౌట్ లో హోమ్ కూడా ఉంటుంది. హోమ్ తీసేయండి, ఇక్కడ మీరు ఏం పెట్టుకుంటారంటే అబౌట్ అని పెట్టండి. ఏ పేజ్ కి ఉండాల్సిన టైటిల్ ఆ పేజ్ కి ఇచ్చేయండి. ఓకేనా, కాంటాక్ట్ లో కూడా కాంటాక్ట్ పేజ్ టైటిల్ ఇవ్వాలి. ఓకే, కాంటాక్ట్ పేజ్ టైటిల్ ఇవ్వాలి. ఓకే, సో ఇలాగా మీరు ఎన్ని పేజెస్ క్రియేట్ చేస్తే అన్ని పేజెస్ లో టైటిల్ డిఫరెంట్ ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు అబౌట్ లోకి అబౌట్ వెళ్ళిపోయింది, కాంటాక్ట్ లోకి కాంటాక్ట్ వెళ్ళిపోయింది. బ్లాక్ లో మీరు ఎగ్జాంపుల్ గా కాంటాక్ట్ అని పెట్టుకోండి. ఓకేనా, కాంటాక్ట్. ఓకే, దీన్ని H1 లో పెట్టుకోండి కావాలంటే, H1 లో. ఓకేనా, అలాగే అబౌట్ లో కూడా H1 లో అబౌట్ అస్ అని రాసుకోండి కావాలంటే. ఓకేనా, కాంటాక్ట్ అస్ అంటున్నాను. ఓకే, సో అబౌట్ లోకి వెళ్తున్నాను. అబౌట్ అస్ లో కూడా బ్లాక్ కంటెంట్ లో H1 క్రియేట్ చేసుకొని అబౌట్ అస్ అని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, సో క్రియేట్ చేసుకున్నాక నేను అగైన్ ఇంకా నాకు ఇక్కడ అనౌన్స్మెంట్ ఫైల్స్ అన్ని తీసేస్తున్నాను. సో URLs లోకి వెళ్తాను. URLs లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను అబౌట్ ఒకటి, ఓకేనా, అబౌట్ అగైన్ కాంటాక్ట్ అనే ఒక 2 వ్యూస్ ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సేమ్ యాజ్ యూజువల్ గా దీన్ని కాపీ చేసుకొని నేను పేస్ట్ చేస్తాను. ఓకే, సో వ్యూస్ నేమ్ అన్నిటిని చేంజ్ చేయండి. ఓకేనా, సో కాంటాక్ట్ కు తగ్గట్టుగా కాంటాక్ట్. ఓకే, నేమ్ ఈక్వల్ టు కాంటాక్ట్. సో నేమ్ కూడా చేంజ్ చేయండి, మర్చిపోకుండా ఇవన్నీ చేయాల్సి ఉంటుందండి. ఫర్దర్ గా మనకి యూజ్ అవ్వాలంటే ఇదంతా చేయాలన్నమాట. సో అబౌట్, నెక్స్ట్ నేమ్ అబౌట్. ఓకేనా, నేమ్ అబౌట్. ఇక్కడ కూడా అండి హోమ్ పేజ్ కి అవసరం లేదండి, హోమ్ పేజ్ మనకి డొమైన్ నేమ్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. పాత్ లో ఇక్కడ కాంటాక్ట్ వచ్చేసి కాంటాక్ట్ అని ఇవ్వండి. ఓకేనా, స్లాష్ కాంటాక్ట్ అని వస్తుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అగైన్ ఇక్కడ కూడా అబౌట్. ఓకేనా, అబౌట్ స్లాష్. ఓకే, సో ఇలా క్రియేట్ చేయండి. 3 పేజెస్ ని 3 URLs ని కాన్ఫిగర్ చేయండి. చేశాక వ్యూస్ లోకి వెళ్ళండి. ఓకేనా, వ్యూస్ లోకి వెళ్ళి దీన్ని జస్ట్ కాపీ చేసి, ఓకేనా, దీన్ని జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే, సరే, సో ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, సో వ్యూస్ నేమ్స్ అన్నిటిని చేంజ్ చేయండి అండి. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ ఒకటి. ఓకేనా, కాంటాక్ట్, నెక్స్ట్ అబౌట్. ఓకే, నెక్స్ట్ అబౌట్. ఓకే, అలాగే ఇప్పుడు URLs చేంజ్ చేయండి అండి. మనకి ఉండేది ఏంటండి ఇండెక్స్. ఓకేనా, ఇండెక్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అబౌట్, సారీ ఇది కాంటాక్ట్ కాబట్టి కాంటాక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అబౌట్. ఓకేనా, సో ఇలా ఇచ్చారంటే తప్పు అవుతుందండి. మనం ఇక్కడ ఏమి ఇవ్వాల్సి ఉంటుంది, మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం అండి, వీటిని పేజెస్ ని ఒకసారి టెంప్లెట్ లోపలికి వెళ్తే పేజెస్ అనేది క్రియేట్ చేసి దాని లోపల పెట్టినాం అనమాట. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే పేజెస్ స్లాష్ అని పెట్టాలండి. ఓకేనా, ఇది మర్చిపోయారంటే మీకు టెంప్లెట్ రాదు, కనిపించదు, మీకు ఎర్రర్స్ వస్తానే ఉంటాయి అనమాట. ఓకేనా, పేజెస్ స్లాష్ అని పెట్టండి అక్కడ. ఓకే, పేజెస్ స్లాష్. ఓకే, ఇలా పెట్టండి. సో ఇప్పుడు మనం వ్యూస్ అన్నిటిని కాన్ఫిగర్ చేసామండి. ఒకసారి మనం సర్వర్ని చెక్ చేసుకుందాం. సర్వర్ స్టిల్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది, రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను వెళ్ళేసి ఇక్కడ ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేస్తానండి. ఎలా టెస్ట్ చేస్తాను,
ఫస్ట్ హోమ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే ఇది ఫస్ట్ ట్యాగ్. ఓకే ఓకే మనం ఎక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం దాన్ని, బేస్ లోపలికి వెళ్తే టెంప్లెట్స్ ఏవినవి ఇండెక్స్ టెంప్లెట్లోకి వెళ్తే మనం దీన్ని ఫస్ట్లో ఇవ్వాలన్నమాట, అదే చెప్తుంది అక్కడ. సో అగైన్ అబౌట్లో కూడా ఈ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుపోయి ఫస్ట్లో ఇవ్వండి, ఓకేనా, ఫస్ట్లో. అలాగే కాంటాక్ట్లో కూడా ఫస్ట్లో ఇవ్వండి, దీన్ని తీసేయండి ఇక్కడ, ఓకేనా. ఈ లోడ్ స్టాటిక్ని తీసుకుపోయి మనం బేస్లో పెట్టుకోండి, ఓకేనా. ఇది ఫర్దర్గా ఇది కూడా స్టార్టింగ్లో ఉండాలండి ట్యాగ్, ఓకేనా. ఇక్కడ ఏదైనా స్టాటిక్ ఫైల్స్ని మనం యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ చేయాలండి, దీంట్లో యాడ్ చేయాలి, ఇంకే పేజెస్లో యాడ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ పేజెస్లో ఎక్కడ కూడా మనం స్టాటిక్ ఫైల్స్ని యాడ్ చేయకూడదు, అంటే సపరేట్గా దీనికోసం అయితే యాడ్ చేసుకోవాలండి. ఫైనల్ మొత్తానికి ఇస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా బేస్లోకి వెళ్ళి మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట, అన్నింటికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం దీన్ని యూస్ చేసుకుంటున్నాం అనమాట ఫర్దర్గా, ఓకేనా. సో దీన్ని యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది గమనించాలి మీరు, ఓకేనా. స్టాటిక్ ఫైల్స్ అన్ని కూడా మనం బేస్లోనే యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట, జావా స్క్రిప్ట్ ఫైల్స్ అయినా సిఎస్ఎస్ ఫైల్స్ అయినా, ఓకేనా. సో ఇప్పుడు నేను ఒకసారి అగైన్ రన్ చేస్తానండి స్క్రిప్ట్ని. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను అన్ని పేజెస్ని ఇక్కడ చెక్ చేసుకుంటాను, కాంటాక్ట్ అని ఇస్తాను, ఓకే, /కాంటాక్ట్, ఓకేనా. /కాంటాక్ట్ అంటే నాకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ, ఓకే ఓకే నాకు అర్థమైంది అది. సో యుఆర్ఎల్స్లో మనం ఐ థింక్ పేజెస్ అని ఇచ్చానా, లేదు, ఓకే ఇక్కడ తప్పిచ్చాను, కాంటాక్ట్ అనేది ఇట్లా ఉంటే నేను ఎర్రర్ ఇచ్చాను, ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను కాంటాక్ట్ అని. సో కాంటాక్ట్లో నాకు కాంటాక్టర్స్ అని కనిపిస్తుందండి, ఓకేనా, కాంటాక్టర్స్ అని కనిపిస్తుంది. అలాగే నేను అబౌటర్స్లో కూడా చెక్ చేసుకుంటాను, అబౌట్, ఓకే, అబౌట్ అని చెక్ చేస్తే అబౌటర్స్ కూడా నాకు కరెక్ట్గానే వస్తుంది అనమాట, గమనిస్తున్నారు కదా ఇక్కడ, ఓకేనా. అబౌటర్స్ కాంటాక్టర్స్ క్లియర్గా ఉందా. సో ఇక్కడ వరకు చేశారు మీరు, 3 పేజెస్ని రెండర్ చేశారా, 3 పేజెస్ని రెండర్ చేశారా గైస్, రెస్పాన్స్ ప్లీజ్ రెస్పాండ్. 3 పేజెస్ని కాన్ఫిగర్ చేసుకున్నారా. గైస్ 3 పేజెస్ని కాన్ఫిగర్ చేసుకున్నారా. కిరణ్ ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వు, అన్నీ నీవు ఎస్ అనే ఉన్నాయి, నువ్వు ఎప్పుడు రెస్పాండ్ ఇచ్చావో నాకు అర్థం కావట్లేదు. సో ఒకసారి ఏదైనా స్మైలీ ఏదో ఒకటి పెట్టు, స్టిక్కర్స్ పంపించు, సో నాకు డిఫరెన్స్ అర్థమవుతుంది అనమాట, ఇప్పుడు చేసినావా ఎప్పుడు చేసావా అనేది. అన్నీ ఎస్ అని ఉంది, సో దానికోసమే. గాయస్ ఇక్కడ వరకు చేశారా మీరు. కిరణ్ ఇక్కడ వరకు చేసావా. ఓకే కిరణ్, ఓకే ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు 3 పేజెస్ని మనం కాన్ఫిగర్ చేసుకున్నాం, ఓకేనా. అయితే 3 పేజెస్కి మనం కోడ్ తీసుకొద్దాం, ఓకే. సో ఇక్కడికి వెళ్ళేసి, సో ఫస్ట్ మనం టైల్ బ్లాక్ సిఎస్ఎస్లోకి వెళ్తే ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఫుటర్ ఉంటుంది, ఓకేనా. సో ఫుటర్ కూడా మనం కాపీ చేసుకున్నాం కదా. తర్వాత ఫస్ట్ కాంటాక్ట్ పేజ్ని తీసుకెళ్దాం, ఓకేనా. సో ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కాంటాక్ట్లు ఉంటాయి. సో నేను బోల్డ్గా ఇది తీసుకుంటున్నాను, ఓకేనా, ఇంకేం తీసుకోవట్లేదు. సో నేను ఇక్కడికి వచ్చేసి దీన్ని కాపీ చేసుకుంటా, ఓకేనా, కాపీ టు క్లిప్ బోర్డ్, ఓకే. ఇప్పుడు నేను కాంటాక్ట్ పేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ గమనించు బ్లాక్ టైటిల్ అని ఉంది కదా, ఓకేనా. సారీ బ్లాక్ టైటిల్ కాదు, బ్లాక్ కంటెంట్ ఉంది కదా, ఇక్కడ దీన్ని పేస్ట్ చేసుకుంటా, ఓకేనా. బ్లాక్ కంటెంట్లో ఇక్కడ దీన్ని పేస్ట్ చేసుకుంటున్నా, ఓకేనా కిరణ్. సో దీన్ని పేస్ట్ చేసుకున్నాక నేను ఇప్పుడు కాంటాక్టర్స్కి వచ్చేసి దీన్ని ఒకసారి రెఫర్ చేసుకుంటా, ఓకేనా, /కాంటాక్ట్, ఓకే. సో ఇప్పుడు చూడు నాకు కాంటాక్ట్ వచ్చేసింది కరెక్ట్గా, ఓకేనా. సో ఇక్కడ నేను కాంటాక్ట్ పేజ్ని పెట్టేసుకున్నాను.
నెక్స్ట్ అబౌట్ అస్ పేజ్లోకి వెళ్తాను. ఇక్కడే టైల్ బ్లాక్లోనే అబౌట్ అస్ పేజ్కి వెళ్తాను. సో అబౌట్ అనేది ఉండదు మనకి, ఇక్కడ మనకి ఏముంటుంది అంటే హీరో అనే ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం తీసుకెళ్దాం. ఓకే, ఇక్కడ గమనిస్తున్నాం కదా హెడర్లో హీరో అని ఉంది. సో ఇక్కడ ఉండేదాన్ని నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ ఉన్న ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను దీన్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. లేదు, ఓకే, నేను దీన్నే యూజ్ చేసుకుంటాను. ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకెళ్తున్నాను. ఓకేనా, మీకు నచ్చింది మీరు తీసుకెళ్ళండి. ఓకేనా, సో నేను అబౌట్ పేజ్లోకి వెళ్ళిపోయి అబౌట్ పేజ్లో ఇక్కడికి వచ్చేసి దీన్ని పేస్ట్ చేసుకుంటా. ఓకేనా, సో దీన్ని పేస్ట్ చేసుకుంటే అబౌట్ అస్ నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. అబౌట్ అస్ కరెక్ట్గా వస్తుందో లేదో నాకు. /about. ఓకేనా, అబౌట్. సో పర్ఫెక్ట్ కదా, అబౌట్ కూడా నాకు వచ్చేసింది ఇక్కడ. ఓకేనా, అబౌట్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంది, నావిగేషన్ బార్లో ఉందన్నమాట. ఓకేనా, నావిగేషన్ బార్ని మనం ఇంకా కాన్ఫిగర్ చేయలేదు. ఇప్పుడు దాకా మనం అంటే ఇక్కడ ఇస్తున్నాం URLs అన్నింటిని కూడా. ఇప్పుడు మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుందాం URLs. ఓకేనా, దానికోసం మనం ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి, బేస్లోకి వెళ్ళిపోయి, బేస్లో ఉంటాయండి మనకి ఇవన్నీ కూడా. సో బేస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఫస్ట్ తీసేయండి ఇది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు ఏమి ఇవ్వాల్సి ఉంటుందంటే హోమ్ అని ఇవ్వండి. ఓకేనా, సో నెక్స్ట్ లింక్ ఏంటి, నాకు నేను కాంటాక్ట్ అనుకుంటున్నాను, అబౌట్ అనుకుంటా. ఓకేనా, ఏదైనా పెట్టుకోండి మీరు, మీ ఇష్టం అండి. అబౌట్ అస్ క్రియేట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ థర్డ్ లింక్ వచ్చేసి కాంటాక్ట్గా పెట్టుకుంటున్నా. ఓకేనా, సో నాకు ఫోర్త్ లింక్ లేదు కాబట్టి నేను ఫోర్త్ లింక్ తీసేస్తున్నాను ఇక్కడ. ఓకే, అలాగే ఇక్కడ నేను అక్కడ బటన్ ఉంది, నాకు బటన్ అవసరం లేదు కాబట్టి బటన్ కూడా తీసేస్తున్నాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ వరకు మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి URLsని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. hrefని క్రియేట్ చేసి href = URL. ఓకేనా, URL ఆఫ్ ఇక్కడ వచ్చేసి హోమ్, నెక్స్ట్ అబౌట్లకి అబౌట్ URL, href = URL ఆఫ్, ఓకే, URL రావట్లేదా, ఓకే మనం రాద్దాం, URL ఆఫ్ అబౌట్. ఓకేనా, సో ఇవన్నీ నేమ్స్ అండి. ఇవి మనం ఎక్కడ ఇస్తున్నాం, మనం ఈ నేమ్స్ ఎందుకు ఇస్తున్నాం ఇలాగా, మనం అక్కడ ఇచ్చున్నామండి. మన వ్యూలో మన URLs ఫైల్లో మనం ఇచ్చిన నేమ్స్ అనమాట ఇవన్నీ. ఒకవేళ మీరు తప్పిస్తే చూసుకోండి, ఇక్కడ ఈ నేమ్స్ ఇస్తున్నాం అనమాట మనం. ఇక్కడ ఈ హోమ్, ఈ అబౌట్, ఈ కాంటాక్ట్ ఇస్తున్నాం అనమాట. ఓకేనా, కాంటాక్ట్ బేస్లో కదా మనం ఇప్పుడు చేస్తుంది. బేస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ అవే ఇస్తున్నాను అనమాట నేను. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. href = ఓకే URL ఆఫ్ ఇక్కడ ఫైనల్గా కాంటాక్ట్ అండి. ఓకేనా, కాంటాక్ట్. ఓకే, కాంటాక్ట్ URL కూడా ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి జస్ట్ రిఫ్రెష్ చేస్తానండి. రిఫ్రెష్ చేస్తే చూడండి నాకు హోమ్ URL వచ్చేసింది, అబౌట్ వచ్చేసింది, కాంటాక్ట్ వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ ఇది ఉందండి SVG ఇది. సో దీన్ని తీసేస్తాను నేను, ఇక్కడ నాకు అది అవసరం లేదు. సో ఇక్కడ యాక్చువల్గా నాకు లోగో ఉండాలి కాబట్టి నేను లోగోని తర్వాత అయినా పెట్టుకుంటాను. ఓకేనా, సో ఈ క్లాస్లో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి తర్వాత SVG లేదు కాబట్టి SVGని తీసేయండి ఇక్కడ. ఓకేనా, SVGని తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ టైల్ బ్లాక్స్ అని ఉంది కదా, టైల్ బ్లాక్స్ కాదు మనకి, అది మనకేంటండి మన టెంప్లెట్ అంటే మన లోగో అనమాట, మన కంపెనీ నేమో ఏదో ఒకటి ఇవ్వండి. నేను JP అని ఇచ్చాను. దీని లోపల ఏం చేస్తారంటే క్రియేట్ చేసుకోండి. ఓకేనా, href = సేమ్ ఇక్కడ ఉన్న హోమ్ URLsనే ఇక్కడ నేను తీసుకుపోయి అక్కడ ఇస్తాను అనమాట. ఓకేనా, ఈ హోమ్ URLనే లోగో కూడా ఇస్తాం అనమాట. ఓకేనా, సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసాను, ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ JP అనే దాన్ని మనం ఈ లోపల పెట్టుకోవాలండి. ఓకేనా, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసినట్లయితే నాకు JP అని వచ్చింది చూడండి. ఇప్పుడు JP మీద క్లిక్ చేస్తే నేను హోమ్ పేజ్కి వచ్చేసాను అనమాట. హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్లో ఉంటా. అబౌట్ మీద క్లిక్ చేస్తే ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి URL ఎర్రర్ వచ్చింది. జస్ట్ చెక్ చేసుకుందాం. href URL ఆఫ్, ఓకే, ఇక్కడ పర్సంటేజ్ సింబల్ మిస్ అయిందండి. సారీ, పర్సంటేజ్ సింబల్ మిస్ అయ్యేసరికి అది ఎర్రర్ వచ్చింది. ఓకేనా, ఇది గమనించాలి. మీరు కరెక్ట్గా ఇస్తే ఓకేనండి. ఓకే, కాంటాక్ట్ అస్. ఓకే, కాంటాక్ట్ అస్. సో హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతున్నాను అగైన్, హోమ్ పేజ్లోకి. సో ఇప్పుడు నేను అన్ని చెక్ చేసుకుంటాను, పేజెస్ అన్ని వర్క్ అవుతున్నాయో లేదా. ఓకేనా,
సో ఏ వెబ్సైట్ కైనా ఇవి కామన్ అండి, ఓకేనా. ఈ 3 పేజెస్, ఈ హెడరు, ఫుటరు అంతా కామన్గా ఉంటాయి అనమాట, ఓకేనా. హోమ్ పేజ్లో ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి హోమ్ పేజ్ని మనం లైక్ బిజినెస్ వెబ్సైట్గా మనం అనుకుంటే, బిజినెస్ వెబ్సైట్గా మనం తీసుకుంటే, సో ఫస్ట్ ఒకే పెద్ద ఇమేజ్ ఉంటుందండి ఎప్పుడే కూడా, ఓకేనా. సో ఆ ఇమేజ్ గురించి మనం వెతుకుంటే ఇక్కడ ఎక్కడైనా మనకు కనిపిస్తుందో లేదో చూసుకుందాం, ఏదైనా ఒక ఇమేజ్ గురించి. సో ఇక్కడెక్కడ ఓకే బ్లాగ్లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకు రాలేదు. సో ఎక్కడైతే ఏదైనా ఒక ఇమేజ్ ఉండేది మనకు కావాలండి, ఓకేనా. సో సో హోమ్ పేజ్ నేను కాన్ఫిగర్ చేస్తున్నాను, హోమ్ పేజ్ కోసం చూస్తున్నాను. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఎగ్జాంపుల్గా ఇది అనుకోండి, ఓకే. ఈ బటన్స్ తీసేసుకుంటాను నేను, ఇక్కడ ఏముంచును. సో నేను ఈ వ్యూ కోడ్ని తీసుకుంటున్నాను, దీన్ని నేను కాపీ చేసుకొని, ఓకేనా, దీన్ని నేను ఇండెక్స్లో పేస్ట్ చేసుకుంటానండి. ఇండెక్స్లో టైటిల్ కాకుండా బ్లాక్ కంటెంట్లో అండి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను అనమాట, ఓకేనా. బ్లాక్ కంటెంట్లో, ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసి మనం ఒకసారి మనం హోమ్ పేజ్లోకి వస్తే ఇక్కడ చూడండి నాకు హోమ్ పేజ్ వచ్చేసింది అనమాట. సో ఈ బటన్స్ కావాలనుకుంటే ఉంచుకుంటాం, లేదంటే తీసేస్తామండి, ఓకేనా. సో ఇది నా హోమ్ పేజ్ అండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ హోల్డ్ చేద్దాం దీన్ని, ఓకేనా. ఇక్కడ వరకు మీరు అన్ని పేజెస్ని, యూఆర్ఎల్స్ని అన్ని కాన్ఫిగర్ చేశారని అనుకుంటున్నాను, ఓకేనా. సో అన్ని పర్ఫెక్ట్గా కాన్ఫిగర్ చేశారని అనుకుంటున్నాను. ఒకసారి రెస్పాన్స్ ఇస్తారా ప్లీజ్, రెస్పాన్స్ ఇస్తారా? ఒకరున్నా ఇద్దరున్నా పర్లేదండి, ప్లీజ్ రెస్పాండ్ మీ. కిరణ్, ఐ థింక్ నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకుంటాను. కిరణ్ ఇక్కడ వరకు చేసావా? యా షూర్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. సో నెక్స్ట్ మనం మూవ్ అవుదాం. సో ఇక్కడ వరకు మనం కాన్ఫిగర్ చేశాక ఇప్పుడు మనం క్రియేట్ చేసే వాటిని మోడల్కి కనెక్ట్ చేద్దాం అనమాట, మోడల్స్లోకి, ఓకేనా. సో మోడల్స్లో మనం ఎలా కనెక్ట్ చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ మనం మోడల్ పేజ్ని ఓపెన్ చేద్దాం. సో మోడల్లోకి వెళ్ళిపోయి, సో ఏది పేజెస్ కదా. సో పేజెస్లో నేను మోడల్స్లోకి వెళ్ళిపోతాను. మోడల్స్లో ఇక్కడ మనం మోడల్ క్రియేట్ చేయాలన్నమాట, ఓకేనా. మోడల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం మోడల్ క్రియేట్ చేస్తున్నాం, ఓకే. సారీ, మోడల్స్. సో ఇక్కడ వచ్చేసి నేను మోడల్స్ నేమ్ వచ్చేసి ఇది కాంటాక్ట్ అని ఇస్తాను, ఎందుకంటే నాకు ఉన్నదే ఇవే అనమాట. సో నేను కాంటాక్ట్ ఫస్ట్ మోడల్గా తీసుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ అని ఇస్తాను, ఓకే. ప్లూరల్కి వచ్చేసి కాంటాక్ట్స్ అని ఉంటుంది, ఓకేనా. సో కాంటాక్ట్స్ అంటారు, ఓకే. సో కాంటాక్ట్స్, ఓకే. సో ఇది అవసరం లేదు నాకు, ఇది తీసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది రాకపోతే ఇదంతా మీరు రిటర్న్ చేయాల్సి ఉంటుంది, ఈ క్లాస్ మోడల్ అంతా, ఓకే. సో ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే సో నేను కొన్ని ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వెళ్తే మనం ఇక్కడ గమనిస్తే నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, మెసేజ్ ఉంది, ఓకేనా. సో నేము, ఈమెయిల్, మెసేజ్ ఉంది. సో ఈ 3 ఫీల్డ్స్ని మనం ఇప్పుడు క్రియేట్ చేస్తుంటుంది అనమాట, ఓకేనా. సో మన మోడల్కి ఏమేమి అవసరం? నేము, ఈమెయిల్, మెసేజ్, ఓకే. సో ఈ 3 ఫీల్డ్స్ని క్రియేట్ చేయాలి, ఓకే. నేమ్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ క్యార్ ఫీల్డ్ ఆఫ్ మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 120 అని ఇస్తాను, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఈక్వల్ టు ఈమెయిల్ ఫీల్డ్, ఓకే, మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 120 అని ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్ మెసేజ్ ఉంది కాబట్టి మెసేజ్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తాను అనమాట, ఓకేనా. టెక్స్ట్ ఫీల్డ్, ఓకే. దీనికి మ్యాక్స్ లెంత్ ఏమి ఉండదు, ఓకేనా. సో టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా నేను 2 హిడెన్ ఫీల్డ్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ హిడెన్ ఫీల్డ్స్లోకి యూజర్ డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే డిఫాల్ట్గా పెట్టుకుంటాను. సో అంటే యూజర్ ఏదైనా ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు నేను దీన్ని యూజ్ చేసుకుంటాను అనమాట. అంటే ఒక క్వశ్చన్ మార్క్ లాగా పెట్టుకుంటా ఫిల్టర్ చేసుకోవడానికి, ఓకేనా. రేపటి రోజు నేను యూజర్ ఇచ్చే రిక్వెస్ట్లు అన్నిటిని నేను ప్రాసెస్ చేసేసి తర్వాత అంటే లేటెస్ట్ మాత్రమే చూడాలనుకున్నప్పుడు నేను ఫిల్టర్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట, ఓకే. సో ఈజ్ యాక్టివ్ అని పెట్టుకుంటున్నాను, ఓకే. బూలియన్ ఫీల్డ్ అనమాట ఇది, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది, ఓకేనా. డిఫాల్ట్గా ఫాల్స్ అని ఇస్తాను అనమాట, కానీ డిఫాల్ట్గా ఫాల్స్ అని ఇస్తాను. సో దట్ అది ఇన్యాక్టివ్లో ఉంటుంది అనమాట, ఓకేనా. అంటే మనం రీసాల్వ్ చేయాల్సిన క్వైరీ అనమాట, ఓకేనా. ఇక్కడ వచ్చేసి క్రియేటెడ్
క్రియేటెడ్ ఎట్ అంటున్నాను మోడల్స్ డాట్ డేట్ ఫీల్డ్ తీసుకుంటాను, డేట్ టైం ఫీల్డ్. ఓకేనా, ఆటో నవ్ ఈక్వల్ టు యాడ్ ఈక్వల్ టు ట్రూ అని అంటున్నాను అనమాట. ఆటో నవ్ యాడ్ ఈక్వల్ టు ట్రూ అంటున్నాను. సో ఇది డిఫాల్ట్ గా నాకు డేట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఆటోమేటిక్ గా డేట్ క్రియేట్ అయిపోద్ది. ఓకే, సో లేదంటే మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇంకోటి కూడా చేయొచ్చు అండి. డిఫాల్ట్ వాల్యూని ఇవ్వచ్చు. ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ డేట్ టైం. ఓకే, డేట్ టైం తీసుకొని మీరు ఆటో నవ్ యాడ్ ఈక్వల్ టు ట్రూ అనే బదులు మీరు ఇంకోటి ఏం చేసుకోవచ్చు అంటే డిఫాల్ట్ ఈక్వల్ టు డేట్ టైం డాట్ నవ్ అనేది ఇస్తే కరెంట్ అంటే ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు ఆ డేట్ టైం అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట, డేట్ టైం. ఓకేనా, సో ఈ మోడల్ క్రియేట్ చేసుకున్నాక అగైన్ ఇక్కడ నాకు నేను అబౌట్ పేజ్లోకి వెళ్తానండి. అబౌట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ నేను ఒక ఇమేజ్ని పెట్టుకున్నా. ఎస్, ఇమేజ్ మనకు అవసరం అవుతుందండి. ఇప్పుడు నా గురించి నేను ఒక వెబ్సైట్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు అబౌట్లో నేను ఇమేజెస్ని పెట్టుకోవాలనుకుంటా. ప్రతిసారి నేను ఇమేజెస్ని చేంజ్ చేయలేను కదా. సో దానికోసం నేను ఒక ఇమేజ్ ఫోల్డర్ని కూడా ఇమేజెస్ని కూడా క్రియేట్ చేసుకుంటాను అనమాట. అలాగే సమ్ డిస్క్రిప్షన్ ఉంది. సో ఆ డిస్క్రిప్షన్ కూడా నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓకేనా, సో ఇంకొక మోడల్ క్రియేట్ చేస్తాను, అబౌట్ మోడల్ని. ఓకే, అబౌట్ మోడల్ కూడా క్రియేట్ చేసుకుంటాను. మోడల్ ఓకే, ఇక్కడ వచ్చేసి అబౌట్ మోడల్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. అబౌట్. ఓకే, సో ఈ ప్లోరల్ అంతా తీసేసుకోండి మీకు ఒకవేళ ఇది ఎక్స్టెన్షన్ ఉంటే. సో సెల్ఫ్ డాట్లో ఇక్కడ వచ్చేసి నేను ఈమెయిల్తో తీసుకుంటాను అండి. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్. ఓకేనా, ఈమెయిల్ క్వైరీగా తీసుకుంటాను. ఓకే, బేస్ వాల్యూ ఈమెయిల్గా తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకుందాం అంటే ఫస్ట్ మనం అబౌట్లో ఇమేజ్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఇమేజ్ ఈక్వల్ టు ఇమేజ్ ఫీల్డ్ మోడల్స్ డాట్ ఇమేజ్ ఫీల్డ్. ఓకేనా, ఇమేజ్ ఫీల్డ్లో అప్లోడ్ టు అనే ఒకటి ఉంటుందండి. అప్లోడ్ టు. ఓకే, అప్లోడ్ టు ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడికి వెళ్ళిపోయి సో ఇమేజెస్లో ఓకేనా, సో మీడియా ఫోల్డర్లోకి వెళ్ళండి. మీడియా ఫోల్డర్లో ఇక్కడ అబౌట్ అని నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో నేను ఇమేజెస్ ఇస్తాను. సారీ, ఇది ఫోల్డర్ కాదు, ఫైల్ క్రియేట్ అయింది. సో దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసి మీడియాలో అబౌట్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. ఓకేనా, ఫర్దర్గా ఇది నాకు యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ అప్లోడ్స్ టు ఇక్కడ నేను అక్కడ ఇచ్చిన నేమ్ ఏంటండి, అబౌట్ కదా. సో అబౌట్ అని ఇస్తాను అనమాట. ఓకేనా, అబౌట్. ఓకే, ఇట్లా ఇస్తాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ వరకు ఓకే ఇమేజ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి టైటిల్స్, ఏదైనా టైటిల్ ఇవ్వాలనుకుంటే యూజరు టైటిల్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ గమనిస్తే ఇక్కడ టైటిల్ ఉంది కదా. సో ఆ టైటిల్ కోసం అండి. సో మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 255 క్యారెక్టర్స్ ఇస్తాను. ఓకేనా, మీకు నచ్చిన క్యారెక్టర్స్ మీరు ఇవ్వచ్చండి. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇస్తాను. డిస్క్రిప్షన్ రాయాలనుకున్నప్పుడు మోడల్ డాట్ టెక్స్ట్ ఫీల్డ్ అని ఇస్తానండి. సో యూజరు దాంట్లో డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఫర్దర్గా ఇప్పుడు మనం సో ఇక్కడ వచ్చేసి టైటిల్. ఓకేనా, సో దీన్ని టైటిల్గా తీసుకుంటాను నేను. ఓకే, సో ఇక్కడ వరకు చేస్తారా అని అనుకుంటున్నాను. ఇది కూడా మనకు ఇంకేం అవసరం లేదు. సో మనం మైగ్రేట్ చేసే ముందు మనం వీటిని ఈ రెండు మోడల్స్ని మనం ఏం చేస్తామంటే మనం రిజిస్టర్ చేసుకుందామండి. ఓకేనా, సో అడ్మిన్ ప్యానల్లో రిజిస్టర్ చేసుకుందాం. ఓకే, అడ్మిన్లో ఇక్కడ ఉంది అడ్మిన్. సో admin డాట్ py ఫైల్లోకి వెళ్ళిపోయి ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ కాంటాక్ట్ కామా అబౌట్. ఓకే, అబౌట్. ఇక్కడ మనం క్రియేట్ చేసింది కూడా కాంటాక్ట్ మోడలేనా. సో ఒక్క నిమిషం అండి, ఇక్కడ మనం క్రియేట్ చేసింది కూడా కాంటాక్టే. యా, సో ఇవి రెండు మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఇది ఇంకా అవసరం లేదు మనకి, URLs అవసరం. సో అడ్మిన్లోకి వెళ్తే ఈ రెండింటిని ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ కాంటాక్ట్ అబౌట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ రెండింటిని దాంట్లో రిజిస్టర్ చేసుకుంటాను, ఈ రెండు మోడల్స్ని. ఓకేనా, సో అడ్మిన్ ప్యానల్లో కనిపించాలి కాబట్టి నాకు రిజిస్టర్ చేసుకుంటాను ఫస్ట్. సో క్లాస్
కాంటాక్ట్ మోడల్ అడ్మిన్ క్రియేట్ చేస్తాను. కాంటాక్ట్ అడ్మిన్ అనేది క్లాస్గా తీసుకుంటున్నాను. కాంటాక్ట్ అడ్మిన్, ఓకే, సారీ, అడ్మిన్ డాట్ మోడల్ అడ్మిన్. ఓకే, ఇక్కడ వచ్చేసి లిస్ట్ డిస్ప్లే అంటే లిస్ట్ డిస్ప్లేలో ఈక్వల్ టు నేను టపుల్లో ఇస్తున్నానండి. సో ఫస్ట్ నేమ్, నెక్స్ట్ నేమ్ కనిపించకపోయినా నాకు ఓకే నేమ్ తీసుకుంటానండి, నేమ్ తీసుకుంటాను. నెక్స్ట్ ఈమెయిల్ తీసుకుంటాను. ఓకే, ఈమెయిల్ తీసుకుంటాను. నెక్స్ట్ ఈజ్ యాక్టివ్ అని ఉంది కదా, దాన్ని తీసుకుంటాను అనమాట. ఈజ్ యాక్టివ్, ఓకే, ఈజ్ యాక్టివ్. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ యాక్టివ్ తర్వాత ఈమెయిల్ ఈజ్ యాక్టివ్. నెక్స్ట్ వచ్చేసి క్రియేటెడ్ యాక్టివ్, ఎప్పుడు క్రియేట్ అయిందో కూడా నేను ఇక్కడ తీసుకుంటాను. ఓకేనా, అలాగే లిస్ట్ ఫిల్టర్ని క్రియేట్ చేస్తున్నానండి, ఫిల్టర్స్ని. ఓకేనా, సో ఫిల్టర్ దేని బేస్ చేసుకొని నేను ఫిల్టర్ చేస్తానంటే ఈజ్ యాక్టివ్ కామా క్రియేటెడ్ యాక్టివ్, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఫిల్టర్స్ చేస్తాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ అడ్మిన్ డాట్ సైట్ రిజిస్టర్, ఇక్కడ వచ్చేసి అడ్మిన్ అని ఉండాలండి. అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్ కాంటాక్ట్ కామా కాంటాక్ట్ అడ్మిన్. ఓకేనా, సో కాంటాక్ట్ అడ్మిన్. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్గా దీన్ని నేను కాపీ చేసి అగైన్ ఇక్కడ పెట్టుకుంటాను. ఐ హోప్ మనకి ఇదేం అవసరం లేదో, అంటే మనం అబౌట్కి ఏం అవసరం లేదు, అలా లిస్ట్ చూపించాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ అబౌట్ ఒక టైప్ ఇస్తాను అనమాట. అబౌట్ మోడల్ నేను రిజిస్టర్ చేస్తున్నాను, ఇక్కడ కాంటాక్ట్ అడ్మిన్ని తీసేస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా కిరణ్? ఇక్కడ వరకు క్లియరా కిరణ్? ఇక్కడ వరకు క్లియరా? కిరణ్ ఇక్కడ వరకు క్లియరా? యా, ఓకే, థ్యాంక్ యూ కిరణ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైనల్గా మనం ఇప్పుడు మైగ్రేషన్స్ చేద్దాం. ఓకేనా, డేటాబేస్ గురించి. సో manage.py మేక్ మైగ్రేషన్స్. ఓకే, మైగ్రేషన్స్ అంటే నాకు 2 మోడల్స్ క్రియేట్ అవ్వాలి. యా, ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే మైగ్రేషన్స్ ఎందుకు అప్లై అవ్వలేదంటే మనం ఇక్కడ ఒక తప్పు చేసాం. ఆ తప్పు ఏంటంటే మన మోడల్ని రిజిస్టర్ చేసుకోలేదన్నమాట. ఓకేనా, సో టెంప్లెట్లోకి వెళ్ళిపోయి రిజిస్టర్ చేయాలి మన మోడల్ని. ఓకేనా, నేను అది చేయలేదు కాబట్టి నాకు అది చూపించట్లేదు. ఇక్కడికి వచ్చేసి నేను కాంటాక్ట్, సరే పేజెస్ కదా మన మోడల్ నేమ్, పేజెస్, సరే మన యాప్ నేమ్. ఓకేనా, యాప్ నేమ్ పేజెస్ కాబట్టి పేజెస్ ఇచ్చేస్తా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మేక్ మైగ్రేషన్స్ అన్నప్పుడు ఓకే నాకేం చెప్తుంది, ఓకే నాకు ఇక్కడ ఇమేజెస్ గురించి తీసుకుంటున్నాను కాబట్టి పిప్ ఇన్స్టాల్ పిల్లో. ఓకేనా, పిల్లో ఈ లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, పిప్ ఇన్స్టాల్ పిల్లో అంటే అది మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఇమేజెస్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది చిన్న మాడ్యూలే. వన్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాక ఇప్పుడు మేక్ మైగ్రేషన్స్ అందాం. ఓకేనా, సో చూస్తున్నారు కదా, కాంటాక్ట్ మోడల్ ఒకటి, అబౌట్ మోడల్ 2 క్రియేట్ అయిపోయాయి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మైగ్రేట్ చేద్దాం. ఓకేనా, మైగ్రేట్ ఓకే, మైగ్రేట్ అంటున్నాను. సో చూస్తున్నాం, సో మైగ్రేషన్స్ అన్నీ కూడా అప్లై అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి పైథాన్ manage.py సూపర్ యూజర్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ సూపర్ యూజర్. ఓకేనా, క్రియేట్ సూపర్ యూజర్ అంటున్నాను. సో ఇప్పుడు నేను జేపీని ఇస్తాను. ఓకేనా, సో ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి ఏమి ఇవ్వట్లేదు, 1 2 3 4 5 ఇస్తున్నాను. పాస్వర్డ్ 1 2 3 4 5 ఇచ్చేస్తున్నాను. సో ఎస్ అంటాను. ఓకే, సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి చూసుకుంటాను, రన్ సర్వర్. ఓకే, రన్ సర్వర్ అంటే ఇప్పుడు నాకు మోడల్స్ అన్నీ అక్కడ కనిపిస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను నేను ఇక్కడ. సో 127. సో అడ్మిన్లోకి వస్తున్నాను. అడ్మిన్లోకి వస్తే సో ఇక్కడ సో అబౌట్ ఉంది,
ఓకేనా. అబౌట్. సో అబౌట్లో మనకి ఇక్కడ హ్యాపెన్ సంథింగ్ హ్యాపెన్, ఎందుకు ఇలా అయింది. మనం ఒకసారి చూద్దాం. అడ్మిన్ పేజ్లోకి వెళ్తే అడ్మిన్ పేజ్లో ఏదో తప్పు చేసాం. admin.site.register. ఓకే. నెక్స్ట్ క్రియేటెడ్ టు కాంటాక్ట్ అడ్మిన్, admin.modeladmin. ఓకేనా. సో site.register ఆఫ్ అబౌట్ టు కాంటాక్ట్ అడ్మిన్, కాంటాక్ట్ అడ్మిన్ని రిజిస్టర్ చేసాం. ఓకే. ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నాను ఒకసారి. అబౌట్లోకి వెళ్తే కిరణ్ ఇలాగా నీకు కూడా కనిపిస్తుందా, నీకు మామూలుగానే కనిపిస్తుందా? ఒకసారి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వు. ఇక్కడ నాకు అడ్మిన్ ప్యానల్ ఎందుకో కొంచెం రివర్స్లో వచ్చింది అది. ఇక్కడ నీకు కూడా ఇలానే కనిపిస్తుందా, నీకు మామూలుగానే కనిపిస్తుందా, అంటే ఈ పేజెస్ లేకుండా కనిపిస్తుందా? ఒకసారి నాకు రిప్లై ఇవ్వవా కిరణ్? సేమ్ నాకు కనిపిస్తున్నట్టే కనిపిస్తుందా, నీకు విడిగా కనిపిస్తుందా? admin.site.register of contact, contact admin, contact about. ఎందుకో ఇది కొంచెం అలైన్మెంట్ అయితే చేంజ్ అయింది. ఐ డోంట్ నో. కిరణ్ సేమ్ ఇలాగే కనిపిస్తుందా? ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఓకే. మనం ఏదైనా ఇప్పుడు నేను ఏ పేజ్లో ఉన్నాను, అబౌట్లో ఉంటే నాకు సో ఒకసారి ఇది తీసేసి చూస్తాను నేను. ఓకే. సో ఇది కమెంట్లో పెట్టుకుంటాను. ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఎందుకు వస్తుంది ఇలాగా. ఓకే. సేమ్ ఇలానే వస్తుంది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ఎందుకో ఇలాగ వస్తుంది. నేను కాంటాక్ట్లో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే. మనం ఏదైనా కాంటాక్ట్ని యాడ్ చేసి చూద్దాం. సో జేపీ అని ఇస్తాను. ఈమెయిల్ వచ్చేసి jp@gmail.com అని ఇస్తాను. ఓకేనా. మెసేజ్ ఐఎమ్ గెటింగ్ రాంగ్ అలైన్మెంట్ ఇన్ Django admin panel. ఓకే. ప్యానల్ అంటున్నాను. సో నేను ఇదైతే క్రియేట్ చేశాను, ఆటోమేటిక్గా యాక్టివ్ అంటుంది. ఓకేనా. ఈజ్ యాక్టివ్ అంటే ఎస్ అంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇచ్చేసాను. సో ఐ థింక్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫిల్టర్స్ వల్ల వస్తుంది. ఫిల్టర్స్ వల్లనా? మనం క్రియేట్ చేసాక కూడా ఇలానే వస్తుందంటే ప్రాబ్లం ఏంటి? ఫ్రమ్ మోడల్స్ డాట్ కాంటాక్ట్ అబౌట్ సక్సెస్ఫుల్గా ఇది కరెక్టేనా? ఐ హోప్ ఎవ్రీథింగ్ కాన్ఫిగర్డ్ వెల్. ఓకే. లెట్స్ సే మనం స్టాటిక్ ఫైల్స్ని కాన్ఫిగర్ చేసుకున్నాం కాబట్టి మనం ఒకసారి మనం కలెక్ట్ చేద్దాం స్టాటిక్ ఫైల్స్ అన్నిటిని కూడా. ఓకేనా. మేబీ దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో. కలెక్ట్ స్టాటిక్. ఓకే. కలెక్ట్ స్టాటిక్ అంటున్నాను. సో ఒకసారి ఇది స్టాటిక్ ఫైల్స్ అన్నిటిని కాన్ఫిగర్ చేశాక మనం ఒకసారి చూసుకుందాం. ఓకే. పైథాన్ manage.py సర్వర్. ఓకే. సో అలైన్మెంట్ ఒకటే చేంజెస్ వస్తున్నాయి. సో వీ డోంట్ నో డిఫరెన్స్.
ఇలా అలానే వస్తుంది ఇది. ఐ హోప్ కిరణ్ నీకు ఇలానే వస్తుందా? డేటా పాస్ చేయలేదా? అర్థం కాలేదు కిరణ్. డేటా పాస్ చేసేయడం అంటే నాకు అర్థం కాలేదు. మనం ఏ డేటాని ఇక్కడ పాస్ చేయలేదు. మనకి అడ్మిన్ ప్యానల్లో మామూలుగానే కనిపించాలి అది, బట్ అది ఎందుకో అలైన్మెంట్ డిఫరెంట్ వచ్చింది నాకు. మేబీ వర్షన్స్ ఏమైనా ప్రాబ్లం అయ్యేమో. సో వర్కింగ్ మెకానిజం అంతా సేమ్ ఉంది, బట్ అలైన్మెంటే లిటిల్ బిట్ డిఫరెంట్ వచ్చింది అనమాట ఇక్కడ. సో ఓకే, నేను ఇది తీసుకుపోయి ఫస్ట్లో ఇస్తాను. సో ఇక్కడ అడ్మిన్ కూడా రిజిస్టర్ చేస్తున్నాను. మనం చెక్ చేసుకుందాం. కాంటాక్ట్ అడ్మిన్. సో నేను ఇప్పుడు కూడా రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, సో ఏదో అలైన్మెంట్ ప్రాబ్లం వచ్చింది. మేబీ బూట్ స్ట్రాప్ వల్ల ఇది ఇబ్బంది వస్తుందేమో దీనికి. ఇక్కడ మనం టైల్మెంట్ సిఎస్ఎస్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ బూట్ స్ట్రాప్ ఉంది. ఒకవేళ మీకు వేరే వర్షన్ యూస్ చేస్తుంటే పర్ఫెక్ట్గానే వస్తుందండి. సో కాంటాక్ట్స్లో ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకు ఒక యాక్టివ్ అయితే ఉంది. ఓకేనా, యాక్టివ్గా ఉంది ఒకటి. సో ఇక్కడ వచ్చేస్తే మనం గమనిస్తే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవడానికి బై యాక్టివ్గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. నో అయితే ఏం కనిపించదు మనకి. యాక్టివ్ అంటే మనం ఇంకా క్వైరీని సాల్వ్ చేయకపోతే నో అంటే మనకి వస్తాయి. ఓకేనా, ఆల్లో పెట్టుకుంటే అన్నీ వస్తాయండి. అలాగే క్రియేటెడ్ డేట్ని బట్టి మనం ఎప్పుడు క్రియేట్ చేస్తాం అనేది కూడా మనం చెప్పొచ్చు. ఈ రోజు క్రియేట్ చేసిన దాని మీద క్లిక్ చేస్తే టుడే అంటే ఈ రోజు క్రియేట్ చేసిన వస్తాయి. పాస్ట్ 7 days అంటే 7 days వస్తాయి అనమాట. ఓకేనా, సో లిటిల్ బిట్ అలైన్మెంట్ అడ్జస్ట్ అవ్వండి. ఇది మేబీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ హియర్. సో మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ ఫిగర్ అవుట్ ఇట్. ఓకేనా, సో ఓకే, సో ఇక్కడ వరకు ప్రోగ్రెస్ అంతా కరెక్ట్గానే ఉందండి. అలాగే మనం అబౌట్ పేజ్లోకి వెళ్తే అబౌట్లో యాడ్ చేద్దాం ఏదైనా. సో ఇక్కడ వచ్చేసి నేను పైథాన్ డెవలపర్ అని ఇస్తాను. డిస్క్రిప్షను ఐఎమ్ ఫ్రీలాన్సర్ అని యాడ్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ గమనిస్తే ఇమేజ్ ఫైల్ ఉంది కదా. సో ఇప్పుడు ఒక ఇమేజ్ నేను అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. సో ఇది అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో సేవ్ చేస్తాను. ఐ హోప్ సో యా, చూడండి సేవ్ అయిపోయింది. ఆ సేవ్ అయిన ఇమేజ్ ఎక్కడ ఉంటుందంటే ఒకసారి గమనిస్తే మనం మీడియా ఫోల్డర్లోకి వెళ్తే అబౌట్లో చూడండి, ఇక్కడ 2000 సబ్స్క్రైబర్స్ milestone.png అనేది ఇక్కడ సేవ్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ వరకు మీకు కరెక్ట్గానే ఉంటుంది. ఓకేనా, సో ఇది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మనం కాంటాక్ట్ ఇప్పుడు యూజరు ఇక్కడ నుంచి డేటాని ఇస్తే మనం ఈ కాంటాక్ట్ ఫామ్లో నుంచి యూజర్ ఇచ్చిన డేటాని మనం ఇక్కడ పంపిద్దామండి. ఓకేనా, డేటాబేస్లోకి పంపిద్దాం. ఓకే, సో కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తున్నాను. కాంటాక్ట్ పేజ్లో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కాంటాక్ట్ అస్ ఉంది. ఓకే, దీన్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది కాంటాక్ట్ పేజ్లో. సో ఇక్కడ ఉంది కాంటాక్ట్ అస్. దాని తర్వాత ఇక్కడ ఏదో సమ్ డేటా ఉంది. ఓకేనా, ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్స్ నేను తీసుకోవాల్సి ఉంటుంది. నేను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను స్క్రీన్ కాసేపు. ఒకటే కదా కిరణ్, అందుకే మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. సో ఇన్పుట్ ట్యాగ్లో ఇక్కడ వాళ్ళు ఏదో క్లాస్ రాసుకో ఉన్నారు మొత్తం. సో ఇక్కడ వచ్చేసి నేమ్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, ఫస్ట్ దాంట్లో. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేమ్ అని ఇవ్వాలి. ఓకేనా, సో ఈ డివ్ క్లాస్ కింద పైన ఇక్కడ ఎక్కడ ఫామ్ లేదు కాబట్టి ఫామ్ క్రియేట్ చేయాలి. ఓకేనా, ఫామ్ క్రియేట్ చేయాలి. ఫామ్ యాక్షన్. నెక్స్ట్ ఇక్కడ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. ఓకేనా, పోస్ట్. मैं अंकल को बोलता चलो डॉट क्लोज. సో మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫామ్ క్రియేట్ చేసినప్పుడు. ఓకేనా, ఫామ్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది సెక్యూరిటీ పర్పస్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫామ్ ఎండింగ్
మనం ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుందంటే ఈ ఫామ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఎక్కడైతే అయిపోతాయో బటన్ తర్వాత, ఓకేనా, బటన్ తర్వాత ఇక్కడ దీని నుంచి తీసుకొస్తున్నాం, ఓకేనా. హోప్ సో ఈ బటన్ తర్వాతన, ఓకేనా, బటన్ తర్వాత ఇది మనం క్లోజ్ చేయాలన్నమాట. ఈ ఫామ్ని కొంచెం పైనుండే దాంట్లో పెట్టుకుందాం, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అది, ఓకే, ఇక్కడ నుంచి, ఓకే ఓకే. ఇక్కడ బటన్లో ఇక్కడ వచ్చేసి ఓకే. సో సెకండ్ ఇన్పుట్లో వచ్చేసి మనం ఈమెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఇన్పుట్కి మనం నేమ్ క్రియేట్ చేసుకున్నాం. नहीं दो लड़के तो हैं, दोनों हैं, नहीं नहीं दोनों हैं अंकल, बोलता है वो लड़का. ఈమెయిల్, ఓకే, ఈమెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. క్లోజ్. సో ఇక్కడ వచ్చేసి మనం మెసేజ్ని క్రియేట్ చేయాలి, ఓకేనా, మెసేజ్ని క్రియేట్ చేసుకోవాలి. సో మెసేజ్ ఈక్వల్ టు, ఓకే, సో ఇక్కడ కూడా మెసేజ్ అని రాయండి, ఓకేనా, మెసేజ్, ఓకే. సో ఇక్కడ ఈమెయిల్, ఇక్కడ నేమ్, మెసేజ్. సో ఈ నేమ్స్ ఎందుకు, సారీ ఇక్కడ నేమ్ అని ఉండాలి, సారీ ఇది నేమ్, ఓకేనా. వీటిని క్రియేట్ చేసుకోవడం వల్ల వీటిని బేస్ చేసుకొని మనం అక్కడ అవుట్పుట్ని ఇక్కడ ఇచ్చే యూజర్ ఇచ్చే ఇన్పుట్ని మనం అక్కడ గెట్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకేం లేదు, బటన్ ఉంది, ఓకే. బటన్కి ఏమని ఉంది, ఇక్కడ బటన్ అని ఉంది, ఇక్కడ టెక్స్ట్. మనం ఇక్కడ ఏం చేద్దామంటే సెండ్ మెసేజ్, ఓకేనా, సెండ్ మెసేజ్, ఓకే, సెండ్ మెసేజ్ అంటున్నాను, ఓకేనా. కిరణ్ ఇక్కడ వరకు చేసావా? కిరణ్ ఉన్నావు కదా? కిరణ్ ఉన్నావా? కిరణ్ ఇక్కడ వరకు చేసావా? కిరణ్ నీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇక్కడ వరకు చేసావా? కిరణ్ ఇక్కడ వరకు చేసావా? ఓకే, యా. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇచ్చిన డేటాని మనం గెట్ చేయాలి. ఎలా గెట్ చేస్తాం? యూఆర్ఎల్స్ని బేస్ చేసుకుని గెట్ చేస్తున్నాం. గెట్ చేసిన డేటాని మనం ఫామ్లోకి తీసుకురావాలన్నమాట, ఓకేనా. ఫామ్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఫామ్ అంటే ఫామ్ కాదండి, ఇక్కడ వ్యూస్లోకి వెళ్ళిపోతే వ్యూస్లో కాంటాక్ట్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ మనం క్రియేట్ చేయాలన్నమాట ఫామ్ని, ఓకేనా. సో ఫామ్ని అక్కడ క్రియేట్ చేసుకున్న ఫామ్ రిక్వెస్ట్ నుంచి ఇక్కడ గెట్ చేయాలన్నమాట. ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే, ఓకేనా. సో ఈ రిక్వెస్ట్ ద్వారా మనం గెట్ చేస్తాం అనమాట యూజర్ నుంచి డేటాని, ఓకేనా. సో రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే, సో ఇక్కడ మనం నేమ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పోస్ట్ ఆఫ్, ఓకేనా, పోస్ట్ ఆఫ్ నేమ్, ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ ఈక్వల్ టు ఈమెయిల్, ఓకే. నెక్స్ట్ మెసేజ్ ఈక్వల్ టు మెసేజ్, ఓకే. ఇవి మూడు గెట్ చేసుకున్నాక, ఓకేనా, ఇవి మూడు గెట్ చేసుకున్నాక సో ఇప్పుడు మనం మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మోడల్లో పుష్ చేయాలి కదా, సో దానికోసం ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ కాంటాక్ట్, ఓకేనా, కాంటాక్ట్ కామా, నాకు ఇందాకటి నుంచి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ అడ్మిన్లో మనం కరెక్ట్గానే ఇచ్చాము, కాంటాక్ట్ మోడల్స్లో కాంటాక్ట్, మోడల్స్ డాట్ మోడల్ ఆఫ్ కాంటాక్ట్, మోడల్స్ డాట్ క్లాస్ అబౌట్ FSTR, ఓకే, సెల్ఫ్ డాట్ టైటిల్, క్లాస్ మెటా టైటిల్, ఓకే. అన్నీ పర్ఫెక్ట్గానే ఇచ్చాము, బట్ ఐ డోంట్ నో ఎందుకు అలా జరుగుతుందో. సో ఓకే, ఇవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. వ్యూస్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం
అబౌట్ మోడల్ని కూడా ఒకేసారి ఇంపోర్ట్ చేసుకుందామండి, అబౌట్ మోడల్ని. ఓకేనా. సో ఇప్పుడు ఇది కాంటాక్ట్కి సంబంధించింది కాబట్టి కాంటాక్ట్ డేటాని పుష్ చేయాలన్నమాట మనం ఇక్కడ. ఓకేనా. సో కాంటాక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను, లేదంటే సి అని తీసుకుంటాను వేరియబుల్. సో ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ ఆఫ్ ఇది నేమ్ ఈక్వల్ టు నేము, ఈమెయిల్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ వచ్చే డేటాని నేను ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను, పంపిస్తున్నాను అనమాట. ఓకేనా. తర్వాత c.save అని మనం సేవ్. ఓకే. సో దట్ ఇది మనకి డేటాబేస్లో సేవ్ అవుతుంది అనమాట యూజర్ ఇచ్చే డేటాని. ఓకేనా. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఒకసారి. సో ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ వన్స్ సేవ్ అయిపోయినాక సేమ్ పేజ్కే తీసుకెళ్తాను నేను యూజర్ని. ఓకేనా. సో ఇక్కడ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్, ఇక్కడ వచ్చేసి సేమ్ contact.html ఇస్తాను. ఓకేనా. సో యూజర్ ఇచ్చిన డేటాని సేవ్ చేసుకున్నాం అని చెప్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఇదే పేస్ట్ చేస్తాను. ఓకే. ఇక్కడ కూడా ఒకటి ఉండకూడదు. సో ఇవి రెండు నేను చేసుకున్నాను ఇప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో మనం పంపించిన డేటా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. python manage.py run server. సో మనం ఇచ్చిన డేటాబేస్లోకి వెళ్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే. కాంటాక్ట్ని రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి ఆ ఫామ్ అయితే ఇబ్బంది వచ్చింది. ఓకే. ఇదంతా జస్ట్ అలైన్మెంట్ కాబట్టి నో ప్రాబ్లం అండి. ఓకేనా. సో మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకి ఎక్కడది కాంటాక్ట్ పేజ్లో ఐ హోప్ ఇది అన్నిటికంటే పైన క్రియేట్ చేసుకుందాం. ఓకే. అన్నిటికంటే పైన ఇచ్చేసాను ఇప్పుడు. ఓకే. ఇక్కడ నుంచి డ్యూస్ స్టార్ట్ అయినాయి కాబట్టి, అలాగే ఫామ్ ఎండింగ్ కూడా ఎక్కడికి ఎండ్ అయ్యింది అది. మన కాంటాక్ట్ పేజ్ని గమనిస్తే ఇక్కడ మనకి ఏముంది, విల్ స్మిత్ సంథింగ్ ఉంది. సో ఇక్కడికే ఇద్దాం, ఒకసారి చెక్ చేసుకుందాం మనం అలైన్మెంట్ ప్రాపర్గా ఉందో లేదో. సో ఇప్పుడు పర్లేదు కదా, ప్రాపర్గానే వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేమ్ను పంపిస్తా, prasad@gmail.com. hello, is there anyone అంటున్నాను. ఓకే. ఇప్పుడు నేను సెండ్ మెసేజ్ మీద క్లిక్ చేస్తాను. సెండ్ మెసేజ్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు సేమ్ హోమ్ పేజ్కి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసుకుంటాను. ఓకేనా. రిఫ్రెష్ చేసుకొని కాంటాక్ట్స్ లోపలికి వెళ్తాను. కాంటాక్ట్స్ లోపల చూడు, ఇక్కడ ప్రసాద్ ఒక మెసేజ్ పంపించారు ఇక్కడ. ఓకేనా. సో ఇది యాక్టివ్లో, అంటే ఐ మీన్ ఇంకా ఇది రీసాల్వ్ అవ్వలేదన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇది చూసి, ఓకేనా, ఇతని ప్రాబ్లం గురించి నేను అంతా చెక్ చేసుకున్నాక ఈ ప్రాబ్లం అతనికి అంటే దీని గురించి నేను అతనికి మెయిల్ చేస్తాను అనమాట. ఈ ప్రాబ్లం గురించి నేను అతనికి మెయిల్ చేసి, సో దీని మీద క్లిక్ చేస్తాను. సో యాక్టివ్ అయిపోద్ది, అంటే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఓకేనా. ఈజ్ కంప్లీటెడ్ అంటే ఈజ్ రిజాల్వ్డ్ అని. ఓకేనా. సో కంప్లీట్ చేసేసుకున్నట్టు మనం. ఓకేనా. సో ఇలాగా మనం కాంటాక్ట్ని అయితే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు యూజర్ ఇచ్చే డీటెయిల్స్ని మనం గెట్ చేసి డేటాబేస్లో పెట్టుకుంటున్నాం కదా. ఓకేనా. సో ఈ విధంగా మన కాంటాక్ట్ని అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ నువ్వు మేనేజ్ చేసావు అనుకుంటున్నాను. కిరణ్, చేసావా ఇలాగా? కిరణ్ చేసావా? కిరణ్ ప్లీజ్ రెస్పాన్స్. కిరణ్ కిరణ్ ఇక్కడ వరకు చేసావా? కిరణ్ ఇక్కడ వరకు చేసావా? కాంటాక్ట్ పేజ్ వరకు చేసుకున్నావా? కిరణ్ కాంటాక్ట్ పేజ్ వరకు చేసావా? ఓకే కిరణ్. సో ఈ విధంగా మనం కాంటాక్ట్స్ అయితే గెట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా. ఈ ప్రాపర్ అలైన్మెంట్ అయితే ఎందుకో లిటిల్ బిట్ చేంజ్ అయింది. మేబీ వర్షన్ ప్రాబ్లమ్ అని అనుకుంటున్నాను. మనమైతే ఎక్కడ చేంజ్ చేయలేదు. మేబీ ఇంకేదైనా ఎర్రర్ ఉన్నా నేను తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా. సో
ఇక్కడైతే పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఇప్పుడు నేను యాక్టివ్ కాంటాక్ట్స్ ఇన్యాక్టివ్ కాంటాక్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఇన్యాక్టివ్గా చేసుకుంటే దీన్ని జస్ట్ ఫిల్టర్ కోసం అండి, ఫిల్టర్స్ కోసమే. ఇప్పుడు నేను ఇన్యాక్టివ్ కాంటాక్ట్స్ని కూడా తీసుకోవచ్చు అనమాట, గమనిస్తున్నారు కదా. సో ఇలాగైతే నేను ఫిల్టర్ చేసుకుంటాను అనమాట. అలాగే ఈ రోజు క్రియేట్ అయినవి, ఏ డేట్ని క్రియేట్ అయినవి అన్నీ కూడా నేను ఇక్కడ తీసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం అబౌట్లో కొంత డేటాని అయితే పెట్టుకోను అనమాట ఇక్కడ కదా. సో నేను అబౌట్ పేజ్లోకి, వ్యూస్ పేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను డేటాను పంపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి, సో ఇక్కడ డీటెయిల్స్ అని ఇస్తాను. డీటెయిల్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, డీటెయిల్స్ ఈక్వల్ టు అబౌట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అని తీసుకుంటున్నానండి. అన్ని ఆబ్జెక్ట్స్ని కూడా నేను తీసుకుంటాను ఇక్కడ. ఓకే. సో డేటా ఈక్వల్ కాంటెక్స్ట్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో డీటెయిల్స్ని పంపిస్తాను. డీటెయిల్స్ అని చేసిన తర్వాత ఇక్కడ ఈ పేజ్లో కాంటెక్స్ట్లో పంపిస్తానండి. ఓకేనా. కాంటెక్స్ట్ని ఇక్కడ పంపిస్తాను అనమాట. కాంటెక్స్ట్. ఓకే, కాంటెక్స్ట్ని పంపించేస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చే కాంటెక్స్ట్లో ఉన్న డేటాని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను, సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదండి నాకు ఇక్కడ. సో మనం ఇప్పుడు అబౌట్ అసలు పేజ్లోకి వెళ్దాం. సో రిఫ్రెష్ అవ్వలేదు. ఓకే, రిఫ్రెష్ అవ్వలేదు అంతే. కాంటెక్స్ట్ ఎర్రర్ ఎక్కడంటే వ్యూస్లో నేను ఇక్కడ కాంటెక్స్ట్ అని ఇచ్చాను, ఇక్కడ ఎన్ ఇవ్వలేదు. ఓకేనా, అదే డిఫరెన్స్. ఇప్పుడు మళ్ళీ రిజాల్వ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది నాకు, అలాగే ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది, అగైన్ ఇక్కడ సమ్ డేటా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇమేజ్ మీద టార్గెట్ చేస్తాను. సో అబౌట్ అస్ పేజ్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ గమనించాలి, మనం ఇమేజెస్ని ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ తీసేసుకుంటే దాని పక్కన అలానే ఉంచండి, దీంతో అవసరం ఉంది మనకి. ఓకేనా. సో మనకు ఉన్నది ఒక్కటే కాబట్టి నేనేం చేస్తానంటే ఫిల్టర్ ఆల్ తీసుకోకుండా ఏం చేస్తానంటే నేను గెట్ అని తీసుకొస్తాను. సో గెట్ అనేది నాకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళిపోయి వ్యూస్లోకి వెళ్ళిపోయి ఆబ్జెక్ట్స్ డాట్ గెట్. ఓకే, గెట్ ఐడి ఈక్వల్ టు 1 అంట. ఓకేనా, ఐడి ఈక్వల్ టు 1 అంటే సో ఫస్ట్ లో ఉన్న డేటా అనేది మనకి ఫిల్టర్ అవుతుంది. సో నేను దాన్ని ఈజీగా తీసుకోవచ్చు అనమాట. మీకు ఆబ్జెక్ట్స్ ఆల్ అన్నప్పుడు, అలాగే ఇక్కడ ఐడి అన్నప్పుడు మనకి సింగిల్ డేటా పాయింట్ వస్తుంది అనమాట. ఓకేనా, సింగిల్ డేటా పాయింట్. మనం ఆల్ అని ఇచ్చామంటే అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినప్పుడు మనం ఫర్ లూప్ని యూస్ చేయాల్సి ఉంటుంది. అన్నీ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నదే ఒకటి కాబట్టి, మనం క్రియేట్ చేసుకుందే ఒకటి కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా ఐడి ఈక్వల్ టు 1 అని ఇస్తాను. సో నాకు అది ఒకటే వస్తుంది అనమాట, ఆబ్జెక్ట్ ఒకటే వస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఏం చేద్దామంటే దాన్ని ఇక్కడ నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, మీకు కనిపించడం కోసం ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ డీటెయిల్స్ అని గెట్ చేస్తాను, డీటెయిల్స్ అని ఇక్కడ పంపిస్తున్నాను వేరియబుల్లో. ఓకే, సో దట్ మనకి అక్కడ డేటా వస్తుందో లేదో మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ గమనిస్తే చూడండి పైథాన్ డెవలపర్ అని మనకి ఇక్కడ వచ్చింది. ఓకేనా. ఓకే, గమనిస్తున్నారు కదా పైథాన్ డెవలపర్ అని. సో మనం ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఓకే, సో ఇందాక సోర్స్ ఇమేజ్ ఉంది, ఇప్పుడు లేదు, ఎందుకంటే మనం ఇంతకుముందు తీసేసాం కదా ఇక్కడ ఉన్న ఇమేజ్ని, అందుకోసం అనమాట. ఇక్కడ వచ్చేసి నేను డీటెయిల్స్ డాట్ ఇక్కడ ఏమి ఇచ్చామండి, మనం కాంటాక్ట్ అబౌట్ మోడల్స్లోకి వెళ్ళిపోయి మోడల్స్లో ఏ ఫీల్డ్ ఇచ్చామో చూసుకోవాలి. ఓకేనా, ఇమేజ్ అని ఇచ్చుందాం. ఓకేనా, సో అది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఆ ఫీల్డ్ నేమ్ కరెక్ట్గా అదే ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి. ఓకే, అబౌట్లోకి వెళ్ళిపోయి ఇమేజ్ డాట్ యూఆర్ఎల్. ఓకేనా, యూఆర్ఎల్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి ఉంటుందండి, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి లోడ్ చేస్తుంది అన్నమాట యూఆర్ఎల్ని. ఓకేనా, అందుకోసమే ఇక్కడ యూఆర్ఎల్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ ప్లేస్లో ఇక్కడ నేను నేమ్ పెడతాను, టైటిల్. ఓకే, సో టైటిల్ పెట్టుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఈ వేరియబుల్ ఫార్మేట్లోనే ఇస్తానండి, డీటెయిల్స్ డాట్ టైటిల్. ఓకేనా, ఇదంతా డిస్క్రిప్షన్ కాబట్టి నేను ఇక్కడంతా కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకే, డీటెయిల్స్ డాట్ డిస్క్రిప్షన్. ఓకేనండి. సో ఇక్కడ ఇది క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. ఈ 2 బటన్స్ నాకేం అవసరం లేదు.
ఓకేనా. సో 2 బటన్స్ని కూడా తీసేసాను నేను ఇక్కడ. ఓకే, సో ఐ హోప్, లేదంటే ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ మనం ఇంకోటి ఏం చేసుకోవచ్చు అంటే అండి, ఇక్కడ మనం బటన్లో యూఆర్ఎల్ని క్రియేట్ చేసుకుందాం. ఒక బటన్ తీసేద్దాం, ఒక బటన్ తీసేసి ఒక బటన్ కాంటాక్ట్ లేదంటే గెట్ హెల్ప్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటాను. గెట్ హెల్ప్ అని ఇక్కడ క్రియేట్ చేస్తాను బటన్ని. సో దీని లోపల నేను లింక్ ఇస్తానండి. ఓకేనా, ఏని క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఏ ఇస్తున్నాను. హెచ్ రెఫరెన్స్లో వచ్చేసి యూఆర్ఎల్ని ఇస్తాను అనమాట. ఓకేనా, యూఆర్ఎల్. ఓకే, యూఆర్ఎల్ ఇక్కడ మన కాంటాక్ట్ పేజ్ యూఆర్ఎల్ ఇవ్వాలండి. ఓకేనా, కాంటాక్ట్ పేజ్ యూఆర్ఎల్. సో కాంటాక్ట్ పేజ్ సింటాక్స్ని అయితే యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్ సింబల్ ఎండింగ్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటది, కాంటాక్ట్ కదా. సో కాంటాక్ట్ అని ఇస్తాను అనమాట. సో దట్ యూజరు క్లిక్ చేసినప్పుడు గెట్ హెల్ప్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా, సో లిటిల్ బిట్ కాన్ఫిగరేషన్స్ అంతే. ఇప్పుడు మనం సరే రిఫ్రెష్ చేసుకుందాం. ఓకే, సో ఓకే, ఇక్కడ అది తీసేయలేదు ఇందాక. ఓకే, ఇది తీసేద్దాం ఫస్ట్. ఓకేనా, ఇది తీసేసుకుందాం. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది మనకు ప్రాబ్లం వచ్చింది. ఓకే, సోర్స్ ఇప్పుడు వెళ్ళి నేను రిఫ్రెష్ చేస్తాను. సో చూడండి, సో ఇమేజ్ వచ్చేసింది, పైథాన్ డెవలపర్ ఐఎమ్ ఫ్రీలాన్సర్ అని వచ్చేసింది, గెట్ హెల్ప్ అని వచ్చింది. క్లిక్ చేస్తే కాంటాక్ట్ పేజ్లోకి వెళ్ళిపోయింది. సూపర్ కదా. సో ఇప్పుడు ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని వాళ్ళు ఇచ్చిన హైట్లోనికి మనం కాన్ఫిగరేషన్స్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి విడ్త్ ఫస్ట్ ఉంటుంది. విడ్త్ ఈక్వల్ టు, ఓకేనా, ఫస్ట్ మనం దీన్ని ఎండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, విడ్త్, ఓకే, విడ్త్ ఈక్వల్ టు 720 పిక్సెల్స్. ఓకేనా, 720. ఇది వచ్చేసి హైట్ అనమాట. ఓకేనా, హైట్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ డబుల్ కోట్స్ పడలేదు. ఓకే, హైట్ 600. ఓకే, దీనికి తగ్గట్టుగా ఇప్పుడు మనకి ఇక్కడ రవ్ వస్తుంది అనమాట, ఇమేజ్ అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో సేమ్ అది కూడా అట్లే ఉంది. సో ఈ హైట్ ఈ విడ్త్ని బేస్ చేసుకొని ఇది ఇక్కడ వచ్చేసింది అనమాట. ఓకేనా, సో సూపర్ కదా. సో ఇది ఇలాగా మనం కాన్ఫిగరేషన్స్ చేసుకుంటామండి. సో ఇదే టెంప్లెట్ నేను ఫర్దర్గా యూస్ చేసుకుంటాను అనమాట. ఇంకో ప్రాజెక్ట్ కైనా నేను హోమ్ పేజ్ని క్రియేట్ చేసుకున్నాను కాబట్టి హోమ్ పేజ్ ఇలానే ఉంటుంది. అబౌట్ అస్లో ఇక్కడ నా ఇమేజ్ తీసేసి ఇక్కడ అప్డేట్ చేసుకుంటాను కదా నేను. అబౌట్ అస్లో ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాను సింపుల్గా. ఆ ఇమేజ్ ఎవరిదైతే ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చేస్తుంది. వాళ్ళ గురించి డిస్క్రిప్షన్ ఎడిట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ డిస్క్రిప్షన్ ఎడిట్ చేసుకుంటే ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళ గురించి, నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్లో సేమ్, ఎవరికైనా ఎప్పుడైనా కూడా కాంటాక్ట్ సేమ్ లానే ఒకేలా ఉంటుంది కాబట్టి సేమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సేమ్ హోమ్ పేజ్ మాత్రం మారుతూ ఉంటుంది కాబట్టి, అంటే వచ్చే క్లయింట్ని బట్టి హోమ్ పేజ్ ఉంటుందండి. కాబట్టి హోమ్ పేజ్ని బట్టి మనం ఇంకా ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, సో ఈ విధంగా కాన్ఫిగరేషన్స్ చేసుకున్నాక మీరు ఇంకొక టాస్క్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, సో ఇప్పుడు ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో ఎప్పుడైనా కానీ మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ ఉంది మనకి. ఓకేనా, సో మీరు రిక్వైర్మెంట్స్ ఫైల్స్ని కూడా క్రియేట్ చేయండి. ఓకేనా, వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే requirements.txt ఫైల్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఎలా క్రియేట్ చేస్తామంటే పైథాన్ సారీ అండి, ఫ్రీజ్, పిప్ ఫ్రీజ్ అని ఉంటుంది. పిప్ ఫ్రీజ్ అనే కమాండ్ ఉంటుంది. ఓకేనా, ఫ్రీజ్. ఓకే, పిప్ ఫ్రీజ్ గ్రేటర్ దాన్ సింబల్. ఓకేనా, గ్రేటర్ దాన్ సింబల్. ఇప్పుడు requirements.txt అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను. రేపటి రోజున ఎవరైనా యూజరు, అంటే నేను ఇచ్చే ప్రాజెక్ట్ని యూజ్ చేసుకున్న వాళ్ళు ఏవేవి లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే వాళ్ళకి ఈ requirements.txtలో ఉన్న లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఈ కమాండ్ ఇవ్వడం వల్ల నాకు requirements.txt అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఆ ఫైల్లో నేను ఈ ప్రాజెక్ట్కి ఏవేవి యూజ్ చేస్తానో అవన్నీ కూడా అక్కడ వస్తాయి అనమాట. ఒకసారి నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు requirements.txt అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. ఈ ప్రాజెక్ట్కి యూజ్ చేసిన ప్యాకేజెస్ అనమాట. ఇందాక మనం పిల్లోని ఇన్స్టాల్ చేస్తాం, నెక్స్ట్ డిజాంగోని ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా, సో వీటన్నిటిని ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఈ ప్రాజెక్ట్ని యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో
మనం ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్నైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఈ మాడ్యూల్స్ అన్నిటినైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ప్రాజెక్ట్ని అయితే సెటప్ చేసుకుంటాం. ఓకేనా. సో ఫర్దర్గా ఇంకా అంటే ఇది ఈ కామర్స్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, బిజినెస్ వెబ్సైట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రొడక్ట్ గురించి అవ్వచ్చు, దేని గురించి అయినా ప్రొడక్ట్ లాంచింగ్ పేజెస్ అవ్వచ్చు, దేని గురించి అయినా కూడా మనం ఈ విధంగా మనం టెంప్లెట్స్ని 3 టెంప్లెట్స్ని హోమ్, కాంటాక్ట్, అబౌట్ వీటిని క్రియేట్ చేసుకున్నట్లయితే మనం తర్వాత ఈజీగా మూవ్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా. ఫాస్ట్గా మన వర్క్ని అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. సో గమనిస్తున్నారు కదా మనం ఎంత ఫాస్ట్గా ఇక్కడ వర్క్ కంప్లీట్ చేస్తున్నామో. సో నేను రన్ చేస్తాను దీన్ని ఒకసారి. ఫైనల్గా manage.py రన్ సర్వర్. ఓకేనా. సో ఈ లిటిల్ బిట్ అలైన్మెంట్ అయితే ఎందుకో ప్రాబ్లం వచ్చిందండి, నేను దీన్ని పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాను. సో ఫర్దర్గా నేను మరోసారి ట్రై చేస్తానండి దీన్ని. ఎందుకు ఎర్రర్ వస్తుందో నాకు కూడా ఇప్పుడు అర్థం కాలేదు. మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ డెఫినెట్లీ చెక్ దిస్. ఓకేనా. సో మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఇంత ఈజీగా ఇవే పేజెస్ని మనం ఎన్ని వెబ్సైట్స్ కావాలంటే అన్ని వెబ్సైట్స్ని జస్ట్ ఈ టెంప్లెట్ ప్రాజెక్ట్ ఉంది కదా, సో ఈ టెంప్లెట్ ఫోల్డర్ని అంతా నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేయమన్నప్పుడల్లా ఈ టెంప్లెట్ ఫోల్డర్ని తీసుకుపోయి నేను జస్ట్ అక్కడ పెట్టేస్తాను అండి. ఒక డేటాబేస్ కాన్ఫిగరేషన్స్ మాత్రం చేంజ్ చేసుకుంటాను అండి. ఓకేనా. డేటాబేస్ని మనం సెట్టింగ్స్లో డేటాబేస్ కాన్ఫిగరేషన్స్ ఒక్కటే చేంజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది ప్రాజెక్ట్ సెటప్ అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో కిరణ్ నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకుంటాను లైవ్లో. సో ప్లీజ్ ఉన్నావు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. నీ ఒక్కరి కోసమైనా సరే నేను మెంబర్షిప్లో ఉన్నారు కాబట్టి సో తప్పకుండా చెప్తాను ఎప్పుడు కూడా. ఈ రోజనే కాదు నెక్స్ట్ డే అయినా కూడా ఎప్పుడైనా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. థ్యాంక్ యూ యూట్యూబ్ కూడా చాలా హెల్ప్ చేసింది మనకి. సో అందరికీ థ్యాంక్ యూ కిరణ్. నీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా బాయ్. ఓకేనా. బాయ్ కిరణ్, రేపు మీట్ అవుదాం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.